10వ వచనం చదువుకుందాం. ఇందాక మంచి నాన్న కొంచెం మంచి మైక్ చూడు. సౌండ్ వస్తుందా? హలో, ఇది బాగానే వస్తుందా నాన్న? ఓకే ఓకే ఓకే. పరిశుద్ధ గ్రంథము నుంచి ఇది ఇందాక బాగా పలికినట్టుంది మైక్ నాన్న. మీరు మాట్లాడినప్పుడు బాగా వచ్చిన మైకు అదే. హలో, పరిశుద్ధ గ్రంథము నుంచి ఇది బాగుంది. ఇది తీసుకుంటానండి. 2వ అధ్యాయం 10వ వచనం నాన్న. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు నాయన. ప్రపంచమంతటా నీ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇది ఆనంద మాసము ప్రభువా, నీ జన్మదిన మాసం ప్రభువా, నీ కొందనాలు. నా ప్రభువా, ఈ సమయంలో ఈ రోజున పెదపాడు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గ్రాండ్ క్రిస్మస్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారు ప్రేమించి నీ వాక్కులు విత్తుటకు నాకు అవకాశం ఇచ్చి ఉన్నారు. మీరు క్షేమంగా తీసుకుని వచ్చి ఉన్నారు. నీ బిడ్డల మధ్య నిలబెట్టి ఉన్నారు. నా ద్వారా మీ వాక్కులు వెల్లడించండి, మీ వర్తమానం ప్రకటించండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దైవజనాంగమా. మరి ఈ సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి కార్యక్రమానికి సభాధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రెసిడెంట్ గారు లాజర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి ద్వారానే ఈ ప్రాంతాన్ని పరిచయం అయ్యాను. వారు నా ఎందు మరి ఒక ప్రేమ ఎంచి ఉన్నారు. అలాగే మరి కార్యవర్గానికి అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సౌండ్ సిస్టమ్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, కూడి వచ్చి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దైవజనాంగమా. మరి అధ్యక్షుల వారు చెప్పినట్లుగా ఒక 45 నిమిషాల సేపు వాక్యభావం విందాం. వాస్తవానికైతే మన ప్రోగ్రాం ముందుండాలి, ఆ తరువాత ఆ ప్రోగ్రాం అనుకున్నారు. కానీ మరి ప్రభు చిత్తం ఇలాగ ఉన్నది కాబట్టి అలాగ మనం కొనసాగిపోతాం, నో ప్రాబ్లం. మంచిది. అలాగే మరి విశిష్ట అతిథులుగా పిలువబడ్డారు వారు రాలేదు, కానీ వారి కుమార్తె వచ్చినట్టున్నారు. వారికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది దైవజనాంగమా. చదవబడిన మాట ఏమిటంటే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. అదేమిటంటే, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి రాయబడింది. విచిత్రం ఏమిటంటే, యేసుప్రభు వారు పుట్టి 2024 సంవత్సరాలు అయినప్పుడు కూడా నేటికి ఈ రోజుకు కూడా ఆయన పుట్టాడు అని చెప్పుకోవాల్సిన దుస్థితి దాపురించింది ప్రియదని బిడ్డలారా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? ఆయన చరిత్రలో ఉన్నాడు, పుట్టాడు, ఆయన దేవుడై ఉన్నాడు అని నిరూపించవలసిన స్థితి వచ్చేసిందనమాట. ఎందుకంటే మొన్న ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడుతున్నారు, ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మాట్లాడుతున్నాడు, అసలు యేసు ప్రభు అనేవాడు లేడు, ఏ అద్భుతము చేయలేదు, ఈ పాస్టర్లు బ్రతకలేక దశంభాగాల కోసము అని క్రియేట్ చేసుకొని ఆయన పేరు మీద బతుకుతున్నారు అని చెప్పేసి ఒక అభాండం మా మీద వేశాడు ప్రియదని బిడ్డలారా. అది కానీ చరిత్ర అలా చెప్పడం లేదు, చరిత్ర పుస్తకాలు అలా చెప్పడం లేదు. ఆయన నిజముగా జన్మించి ఉన్నాడని, అద్భుతాలు చేశాడని, ఆయన చనిపోయాడని, మరలా తిరిగి లేచాడని ప్రపంచమంతటా కూడా నిరూపించబడింది. ఎక్కడ నిరూపించబడింది పాస్టర్ గారు? ఏమన్నా ఆనవాలు ఉన్నాయంటే చరిత్రలో చాలా ఆనవాలు ఉన్నాయి, కానీ వాటి జోలి నేను పోదలుచుకోలేదు. మనం తీసుకున్న వర్తమానంలోనే 3 విషయాలు అక్కడ ఉంటాయి మనకి. ఆ వర్తమానం చెప్పే ముందుగా జ్ఞాపకం చేస్తాను. ఏమిటండి ఆ ఆనవాలు? ఏమిటండి మనకి ఏమి గుర్తులు కనబడుతున్నాయి అంటే కనుక 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయనని రాయబడి ఉంటుంది. అది కైసరు అనగా ఇంగ్లీష్లో సీజరు, ఔగుస్తు అనగా అగస్టస్. అది అంచేత ఈ ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలన చేసాం, అందరికీ తెలుసును. బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసిక సామ్రాజ్యాలు, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యం అని 4 సామ్రాజ్యాలు పరిపాలన చేస్తున్నాయి. ఈ 4 సామ్రాజ్యాల్లో రోమా సామ్రాజ్యానికి ఒకనొక కాలంలో అగస్టస్ అనే చక్రవర్తి పరిపాలన చేసి ఉన్నాడు. ఆయన కాలం గురించి మాట్లాడుతున్నాడు. మరి చరిత్రలో అగస్టస్ ఉన్నాడా అని అంటే కనుక ఉన్నాడు. ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే, ఆయన అన్నాడు, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి నా పేరు మీద ఒక నెల ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నాడు. ఏమిటా నెల అంటే ఆగస్టు అనేటువంటి నెల. మీరు చాలాసార్లు విన్నారు మీరు. అది
ఒకవేళ కనుక ఆగస్టస్ చక్రవర్తి కనుక లేకపోతే ఆగస్టు నెల లేనట్టే, ఆగస్టు నెల పుట్టిన వారు కూడా పుట్టినట్టే లెక్క అనమాట. ఆ మాటని మనం ఒప్పుకుంటామంటే కుదిరే పని కాదు. అనగా చరిత్రలో ఆగస్టస్ ఉన్నాడు అని అందరూ కూడా నమ్ముతున్నాం. మంచిది. ఇక రెండో విషయం ఏమిటంటే సిరియా దేశం ఉన్నది, అది ఇప్పటికే ఉన్నది. సిరియా దేశానికి కురేని అనేవాడు గవర్నర్గా పరిపాలన చేశాడు. నిజమే, అది కూడా నమ్ముతున్నారు ప్రియదని బిడ్డారా. ఈ ప్రపంచంలో మొట్టమొదట జనాభా లెక్కలు తీసింది ఎప్పుడంటే ఆగస్టస్ కాలంలోనే. ఆ జనాభా లెక్కలు తీసినట్టు గుర్తులు కూడా ఇప్పటికే ఉన్నాయన్నమాట. ఆ రోమ గ్రంథాలు భద్రపరిచి ఉన్నారు. అయితే ఆగస్టస్ నమ్ముతున్నారు, సిరియా దేశాన్ని నమ్ముతున్నారు, కురేని నమ్ముతున్నారు, జనాభా లెక్కలు తీయబడే నమ్ముతున్నారు, కానీ యేసు ప్రభు మాత్రం నమ్మడం లేదట. అది విచిత్రం అన్నమాట. అది కానీ ఆనాడు ఆయన చనిపోయినటువంటి 40 సంవత్సరాలకే పుస్తకం రాయబడింది, సువార్తలు రాయబడ్డాయి. 40 సంవత్సరాలు రాశారు కాబట్టి ఒకవేళ తప్పు అయితే కనుక ఆనాడు అందరూ కూడా ఏమేమన్నారంటే మీరంతా కట్టుకథలు చెబుతున్నారు, నమ్మవదని తోసిపుచ్చేసేవారు ప్రియదని బిడ్డారు. అంచేత నిజంగా యేసయ్య పుట్టినాడని, ఆయన దేవుడై ఉన్నాడని నిరూపించబడింది. దేవునికి స్తోత్రం. మంచిది దేవజనాంగమా. అదే దాంట్లో ఇక మూడో విషయం అంటే ఆ యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు అంటే కనుక మనకు బైబిల్ స్పష్టంగా జవాబు చెప్పదు. అయితే నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నేను నమ్మేది ఏమిటంటే ఖచ్చితంగా ఆయన సత్రంలోనే పుట్టారండి. అది సత్రంలో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టని రాయబడి మనం చదువుతాం మనము. నేను నమ్మేది ఏమిటంటే నా వ్యక్తిగతంగా, మీరు ఆక్షేపించాల్సిన అవసరం లేదు, కానీ నేను వ్యక్తిగత నా నమ్మకం ఏంటంటే ఆయన సత్రంలోనే పుట్టాడు ప్రియదని బిడ్డారా. అది ఎలా చెప్తారు పాస్టర్ గారు మీరు? మీకు ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే, మన పాస్టర్లం కాబట్టి మన పాస్టర్ చాలామంది తెలుసు, కానీ విశ్వాసులు కూడా తెలియాలి కాబట్టి 2 విషయాలు జ్ఞాపకం చేస్తారు. 2 మాటలు చెప్తాను దాని గురించి అండి. ఏమిటి ఆ సత్రము అంటే, ఆ సత్రం పేరు గెరుత్ కిమహాము. ఏమిటి గెరుత్ కిమహాము, ఏమిటి సత్రం అంటే నానా? ఏమీ లేదండి. మనకు బైబిల్ ఎరిగిన వారికి రూతు గారు తెలుసు. రూతు కాలక్రమంలో 2వ వివాహంగా బోయేజుని పెళ్లి చేసుకుంది. యూదులు కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఆచారం ఏమిటంటే ఒక కొత్త ఇంట్లో ప్రవేశిస్తారు. ఇప్పుడు కూడా అంతే. వారు ఏం చేస్తారంటే వాళ్ళు వివాహం చేసుకునే ముందుగా ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు పెళ్ళైన తర్వాత ఆ భార్యను తీసుకుని కొత్త ఇంట్లో ఉంటాడనమాట. అత్త కోడలకు గొడవ రాకుండా కాబోలు బహుశా దేవుడు చెప్పిన ఏమేమో నాకు తెలియదు. అది సో ఆ విధంగా మొత్తానికి రూతు బోయేజు పెళ్లి చేసుకొని కొత్త ఇంట్లోకి వచ్చారు. ఏమిటా కొత్త ఇల్లు అంటే, ఆ రోజుల్లో ఒక కొండ గుహలు తొలిపించుకొని ఆ రాతిలో నివసిస్తూ ఉంటారు. సరే వారు నివసిస్తూ ఉన్నారు. వారు దేవుడు వారిని దీవించారు. ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పేరు ఏం పేరు? ఓబేదు. అది ఆ ఓబేదు గారు యెషయని కన్నాడు. యెషయి దావీదుని కన్నాడు. అయితే కాలక్రమంలో దావీదు గొలియాతు చంపిన కారణం చేత దేవునికి ఇష్టానుసారం మనుషుల చేత తీసుకొచ్చి రాజును చేసేశాడు. రాజుగారికి రాతింట్లో నివసించే అవసరమే వచ్చింది. అంచేత యెరూషలేముకు వెళ్ళిపోయి రాజగృహంలో నివసిస్తూ ఉన్నాడు. అయితే కాలక్రమంలో ఏం జరిగింది అనగా, ఇది అలాగే ఉండిపోయింది. గృహాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ తర్వాత కాలక్రమంలో దావీదు 8 మంది పెళ్లి చేసుకున్నాడు. 20 మంది పిల్లలు పుట్టేశారు. పెద్ద భార్య కొడుకు అమ్నోన్ని 3వ భార్య కొడుకు అబ్షాలోము ఒక కారణం చేత చెప్పొచ్చే అవసరం లేదు కాబట్టి ఆ కారణం చేత చంపేశాడు. చంపేసి తాతగారింటికి పారిపోయాడు. ఆ తాతగారు అహీతోపెలు అబ్షాలోము కలిసి రాజ్యం కోసం దావీదు తిరుగుబాటు చేశాడు. దావీదు ఈ విషయం తెలుసుకొని కొండ గుహలకు పారిపోయాడు. కొడుకు చేతులు తప్పించుకోవడం కోసం కొండ గుహలో పారిపోయాడు దావీదు. ఆ కొండ గుహలో దాక్కుంటే ఆ కొండ గుహ పక్కన ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామం పేరేం పేరు? రోగెలీము. అది ఆ రోగెలీములో బర్జిల్లయ్య ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి దావీదు గారు అంటే చాలా ఇష్టము. సమాచారం వచ్చింది, కొడుకు చేతిలో నుంచి ప్రాణభయంతో పారిపోతూ ఈ గుహలో దాక్కున్నట అని సమాచారం వచ్చింది. అప్పుడు బర్జిల్లయ్యి తన ఆహార పదార్థాలు చేపట్టుకో తీసుకెళ్ళిపోయి, రాజా నీ స్థితి దిగజారిపోయింది, ఇప్పటికీ బాగయ్యేంత వరకు నేను నిన్ను చూసుకుంటాను, నీకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి ధైర్యం చెప్తూ ప్రతిరోజు కూడా వారికి ఆయనకు ఆయన సైన్యాలకు కూడా ఆహారం సమర్పిస్తూ చేస్తూ ఉన్నాడు. కాలక్రమంలో యుద్ధం ప్రారంభమైపోయింది. అభిషాలం వస్తూ ఉండగా ఈ మస్తకి వృక్ష కంటి ఆ యొక్క ఊడలు ఆ మెడకు చుట్టుకొని గాడిద మీదనే చనిపోయాడు అభిషాలోము. ఆ కబురు వచ్చింది దావీదు గారికి, నీ కుమారుడు చనిపోడని చెప్పేసి అన్నాడు. అప్పుడు దావీదు లేచి రాజనగర్ ప్రయాణమైపోయి యెరూషలేముకి వెళుతూ బర్జిల్లని జ్ఞాపకం చేసుకున్నాడు. బర్జిల్లయి నా కష్టకాలంలో ఇతడు నన్ను జ్ఞాపకం చేసుకొని పోషించాడు కాబట్టి అని చెప్పి వెళ్ళిపోయి, బర్జిల్లయి నీవు నా దగ్గరకు వచ్చేసి నువ్వు బతికినంత కాలము నా రాజ ఆస్థానంలోనే నేను ఎక్కడైతే భోజనం చేస్తానో అక్కడే భోజనం చేయని చెప్పాడు. అప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాల, వాస్తవానికి వయసు 80 సంవత్సరాల బర్జిల్లయిది. అప్పుడు అన్నాడు బర్జిల్లయి, దావీదా రాజా, నేను ఇప్పుడు ఈ రాజనగర్కి వచ్చేసి
నువ్వు పెట్టే మాంస పదార్థాలు తినడానికి నా పళ్ళు సహకరిస్తాయా? నువ్వు ఏర్పాటు చేసినటువంటి పాట కచేరీలకి నా చెవులు సహకరిస్తాయా? నువ్వు పెట్టేటువంటి నృత్యాలకు నా కళ్ళు సహకరిస్తాయా? ఇవన్నీ నాకు సహకరించవు కదా. ఈ వయసులో నీ దగ్గరకు వచ్చి ఏం చేద్దు, నేను రాలే నాయనా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. కానీ దావీదు వదలలేదు, పట్టుబట్టాడు. నువ్వు రావాల్సిందే, నువ్వు నాకు ఉపకారం చేశావు, నీకు రుణం తీర్చుకోకపోతే నేను రాజుని ఎలా అవుతానని చెప్పేసి అని అన్నారు. అట్లయితే ఒక చిన్న విషయం చెప్తాను నాయన, నేను రాను, కానీ నా కుమారుడు కిమ్హాం అనేవాడు ఉన్నాడు. ఆ బర్జిలే కుమారుడి పేరు బట్టి కిమ్హాం అనమాట. ఆ కిమ్హాము నా కుమారుని పట్టుకుపో, నువ్వు తీసుకెళ్ళిపో, నీకు ఇష్టమైతే అని చెప్పేసి అన్నాడు. సరే, కుమారుడైతేనేమి తండ్రి అయితేనేమి, సరే నువ్వు రాను కాబట్టి నీ కుమారుడు తీసుకెళ్ళని చెప్పేసి కిమ్హామును రాజనగరకు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఉంచుకున్నాడు కొంతకాలము. అప్పుడు అన్నాడు, మీ నాన్నగారు చేసిన ఉపకారానికి నీకు ఒక బహుమతిని ఇస్తాను నేను. అది గుర్తుండిపోయే బహుమతి ఏమిటంటే, బెత్లెహేములో మాకు వారసత్వం కోసం అంటే ఇళ్ళు ఉన్నాయి మాకు, ఆ ఇంటి నీకు ప్రజెంట్ చేస్తానని చెప్పేసి ఆ ఎవరైతే ఓబేదు ఉన్నాడో, యెషయా ఉన్నాడో, దావీదు పుట్టాడో ఆ గృహాన్ని ఈ కిమ్హాముకి గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఆ గిఫ్ట్ ఇంట్లో ఉంటూ ఉన్నాడు ఎవరి కిమ్హాము గారు. కాలక్రమంలో బర్జిల్లై చనిపోయాడు. కబురు వచ్చేసింది కిమ్హాముకి, మీ నాన్నగారు చనిపోయారని చెప్పేసి. అప్పుడు అతను అన్నాడు, అయ్యా రాజా, నేను వెళ్ళిపోతా ఉన్నాను, మా నాన్నగారు చనిపోయారట, నేను మా ఊర్లో ఉంటాను, మాకు ఆస్తిపాస్తులను, మేము కూడా ధనవంతులమే కాబట్టి మేము వెళ్ళిపోతున్నాను అన్నాడు. నీ గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి నీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. అయితే అప్పుడు నేనేం చేస్తానంటే దానికి పాడుపడిపోకుండా బాటసారులని సత్రంగా ఇస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. ఆ విధంగా కిమ్హాం ఏం చేశాడు, బాటసారులకు సత్రంగా ఇచ్చేశాడు దావీదు ఇంటి గారిని. వీరే విషయం ఏంటంటే, అది ఐగుప్తు నుంచి నజరేతు మీదుగా బెత్లెహేము వచ్చే మార్గంలోనే ఆ ఊర్లోనే ఉందన్నమాట. కాలక్రమంలో ఈ బాటసాలందరూ కూడా వెళుతూ ఏం చేస్తారంటే ఆ ఇంట్లో ఉంటున్నారు, ఆ సత్రంలో ఉంటూ ఉన్నారు, ఇల్లు అనబడి సత్రంలో ఉంటూ ఉన్నారు. రాత్రిపూట ఒకటి బస చేస్తూ ఉన్నారు. విషయం ఏమిటంటే, మన వాళ్ళు కొంచెం ఎక్కువ కాబట్టి విషయం ఏంటంటే, వీళ్ళకి తెచ్చుకున్నటువంటి ఒంటెలు, గాడిదలు, గుర్రాలు కూడా ఆ సత్రంలో కట్టడం ప్రారంభం చేశారు. పశువుల శాలగా మారిపోయిందనమాట. సరే, అలా ఉంటూ ఉండగా జనాభా లెక్కలు తీశారు కదా. మనం కనుక ఆధార్ కార్డు అప్పుడు ఎవరి ఊరికి వారు వెళ్ళామో, ఎక్కడికి వారిలో కూడాను యోసేపు బెత్లెహేము కాబట్టి, దావీదు గోత్రము కాబట్టి నెల నిండి మరిమను పట్టుకొని చేసుకొని 150 కిలోమీటర్ల నుంచి నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చేసాడు. కాలక్రమాల ప్రసవాలు మీకు తెలుసు. అప్పటికి 9 నెలలు నిండినాయి. ఆ ప్రసవంలో వచ్చి అందరూ కూడా సత్రంలో ఉంటారు కాబట్టి ఆ సత్రంలోనే యేసు ప్రభుకు జన్మనిచ్చింది. హల్లెలూయా. ఎవరిదా సత్రము అంటే, అది సాక్షాత్ యేసు ప్రభు ఇల్లే. అది ఎందుకని బైబిల్ ఏం చెబుతోంది, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి కాబట్టి వాళ్ళ పూర్వీక గృహమే కాబట్టి, అది ఆయన వారసత్వమే కాబట్టి ఆ సత్రంలో ఆయన జన్మించాడు. అది ఎప్పటికీ ఉంది ప్రియదని పెట్టారా. అది దాన్ని గెరుత్ కిమ్హాము అంటున్నారు. కిమ్హాము అనగా ఆయన పేరు, గెరుత్ అంటే హెబ్రూ భాషలో సత్రము కాబట్టి కిమ్హాము సత్రం అన్నారు. ఎవరిదది, దావీదు గారు ఇల్లే ప్రియదని పెట్టారా. అది కాబట్టి యేసు ప్రభు తన సొంత ఇంటిలోనే జన్మించున్నారు. ఈ 3 ఆనవాలు బైబిల్ చెబుతోంది యేసు ప్రభు ఉన్నాడు అని చెప్పడం కోసము. అది అగస్త్య చక్రవర్తి ఉన్నాడు, సిరియా దేశ కురేనియాను పరిపాలన చేశాడు. కిమ్హాము సత్రం బెత్లెహేము ఎప్పటికీ కూడా ఉందో ప్రియదని పెట్టారా. అయినప్పటికీ కూడా నేటికి మరలా మనము రుజువు పరచవ స్థితి దాపురించిందనమాట. అయితే మనం నమ్మేది ఏమిటంటే, చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి యేసు ప్రభు ఆయన ఉన్నాడు. ఆ జన్మదిన వేడుక మనం జ్ఞాపకం చేసుకుంటాం. హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆయన జన్మించి ఉన్నాడో ఆ కబురు మొట్టమొదటి ఎవరు చెప్పారంటే, మీ అందరికీ తెలుసు, దూతలకు చెప్పడం జరిగింది. క్షమించాలి, దూత వచ్చి గొర్రెల కాపరికి చెప్పడం జరిగింది. మనం చాలాసార్లు విన్నాము, పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు గొర్రె పిల్లని బలించుకునే రోజుల్లో ఇక అక్కర్లేదని చెప్పడం కోసము బహుశా దూత వచ్చి కబురు చెప్పుండొచ్చు. ఆ దూత వచ్చి మాట్లాడు గొర్రెల కాపరితోటి మనం తీసుకున్న అంశము. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజెప్పుచున్నాను. అదేమిటంటే, దావీదు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి భయము, రెండవదిగా రక్షణ. రక్షణ గురించి నేను మాట్లాడను, కానీ భయము గురించి మాట్లాడి. ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారు ఒక చిన్న సలహా ఇచ్చారు. అయ్యా, కొంత లోపలికి వెళ్ళిపోతే, సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోతే వచ్చిన ప్రజలకు అర్థం కాకపోవచ్చు, సంఘాలు కాదు కాబట్టి, అందరూ వస్తూ కూర్చు కాబట్టి ఒక సింపుల్గా చెప్పమని చెప్పారు కాబట్టి ఆ భయాన్ని గురించి మాట్లాడి వాక్య భాగం నేను ముగించేస్తాను ప్రియదని పెట్టారా. అయితే ఆ దూత భయపడకుడి అని చెప్పడం జరిగింది. అంటే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి దిగివచ్చినారు, ఎందుకు జన్మించి ఉన్నారంటే, మన భయాలు తీర్చడం కోసం జన్మించారు ప్రియదని పెట్టారా. అది నేను ఇలాగంటాను, ఆయన భయాల మధ్య అభయమిచ్చే ఏకైక దేవునిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు ప్రియదని పెట్టారు. ఏమిటండి భయము పాస్టర్ గారు అంటే కనుక, మనిషికి చాలా రకాల భయాలు ఉంటాయి. ప్రధానమైనవి 3 రకాల భయాలు ప్రియదని పెట్టారు. అవి ఏమిటంటే, ఒకటి బ్రతుకు భయము,
రెండవదిగా శత్రు భయము, మూడవదిగా మరణ భయం ప్రయోజనం పెట్టారు. అది ఒకటేమో బ్రతుకు భయము, రెండవదేమో శత్రు భయము, మూడవదేమో మరణ భయము. ఈ భయాల మధ్య మనిషి కొట్టుమిట్టాడిపోతూ ఉంటే భయపడవద్దు, మీ భయాలు తీరుస్తానని చెప్పడం కోసము యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించి ఉన్నారు ప్రియదని బిడ్డలారా. ఏమిటండి పాస్టర్ గారు అంటే కనుక షార్ట్ కట్లో సింపుల్గా చెప్పేస్తారండి. మొదటిగా బ్రతుకు భయం ప్రియదని బిడ్డలారా. అది మనిషికి ఊహ వచ్చిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడాను ఈ బ్రతుకు భయంతో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. ఎలాగంటారు పాస్టర్ గారు అంటే, ఒక అబ్బాయి బాగా చదువుకుంటాడు, ఉద్యోగాలు రావు, పెళ్ళిడు వస్తూ ఉంటుంది, అమ్మ నాన్న ముసలివారైపోతుంటారు, ఈ అబ్బాయికి భయం మొదలవుతుంది, ఎలా బ్రతకాలని చెప్పేసి. సరే, కాలక్రమంలో ఎవరొకరి పిచ్చి పెళ్లి చేశాము, ఆ కాలక్రమంలో అప్పులు పాలైపోయాడు, వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి, ఎలా తీరిపోతే భయపడిపోతూ ఉంటాడు. సరే, ముసలివారైపోయారు, వారి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు కొడుకు నన్ను చూస్తాడా, కోడలు నాకు భోజనం పెడుతుందా అని చెప్పేసి అది భయం ప్రియదని పెట్టారు. భయం లేకుండా ఎప్పుడు ఉన్నది అంచేత మనిషి ఎల్లప్పుడూ భయపడుతుంది బతుకు భయంతో. ఫస్ట్ భయం అదే. అది మీకు ఆకలి అవుతూ ఉంటే నేను గంటసేపు వాక్యం చెబితే మీకు ఎవరికి ఎనర్దు, ముందు భోజనం చేయాలా. అది అంచేత ప్రియదని బిడ్డలారా, మొట్టమొదటి బ్రతుకు భయం గురించి మాట్లాడాడు. నీ బ్రతుకు భయం తీరుస్తానని చెప్పేసి అన్నాడు. ఎలా తీరుస్తా పాస్టర్ గారు, పుట్టగానే బ్రతుకు భయం పోద్దా? కానే కాదు. యేసు ప్రభువు వారు ఎప్పుడు ఏది చెప్పినా కూడా బైబిల్లో కండిషన్ లేకుండా చెప్పలేదు ప్రియదని బిడ్డారా. అది ఆ కండిషన్ అప్లై అయితే ఈ విధంగా చేస్తానని చెప్పేసి అన్నాడు. మనం కూడా చెబుతాం మన పిల్లలకి, నువ్వు బాగా చదువుకుంటే నీకు సైకిల్ కొని పెడతానరా అంటాము, నువ్వు బాగా చదువుకుని నీకు బండి కొని పెడతానని చెప్తాం ప్రియదని బిడ్డారా. అలాగే దేవుడు కూడా ఏం చెప్పాడంటే, బాబు నువ్వు ఇలా చేస్తే నీ భయాన్ని తీరుస్తానని చెప్పేసి అన్నాడు. ఏమిటి బ్రతుకు భయం ఎలా పోవాలంటే ఏం చేయాలి అని చెప్పిన కండిషన్ అంటే ఒక్కొక్క మాట చెప్తాను, ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎత్తుకెళ్ళిపోతాను. ఈ బ్రతుకు భయం పోవాలంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 31వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అది మనిషి భయం అదే. అది ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించుకోవాలని చింతించబాకండి, బాధపడబాకండి. అలా బాధపడేది ఎవరంటే అన్యజనులు. ఎందుకని? వారికి ఒక నిరీక్షణ లేదు కాబట్టి. అయితే మీకోసం మీ పరలోకపు తండ్రి ఉన్నాడు, ఇవన్నీ మీకు కావాలని ఆయనకు తెలుస్తుంది. కాబట్టి మీరు చేసే పని అంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హ్యాపీ క్రిస్మస్. అది అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించుకోవాలో అవన్నీ నీకు కావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రియదని బిడ్డారా, మొట్టమొదట ఆయన రాజ్యంలో చేరాల. అది సంగతి. రెండవదిగా నీతిగా జీవించాలి. నాన్న చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సింపుల్ వాక్యాలు చెప్తున్నానా. మొట్టమొదటి రాజ్యంలో చేరాల ప్రియదని బిడ్డారా. అది అనగా యేసు ప్రభువు ఈ భూలోకం దిగి వచ్చి తన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, ఆ రాజ్యం రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అది అయితే నేను పాపులను పిలవవచ్చితిని అన్నాడు. ఎక్కడికి పిలుస్తాడు ఆయన అంటే దశపత్రిక చెబుతా ఉంది, తన రాజ్యమునకు మహిమనకు పిలుచుచున్న ఆ దేవుడికి తగినట్టుగా అని రాయబడింది. అంచేత మనం ఈ పాపులందరినీ కూడాను తన రాజ్యం రమ్మని పిలుస్తూ ఉన్నాడు ప్రియదని బిడ్డారా. అది అంటే మనం ఇంకొక రాజ్యంలో ఉన్నాం అన్నమాట. ఏ రాజ్యంలో మనం ఉన్నాము? ఇంకొక రాజ్యం ఏమున్నది? సాతాను రాజ్యం ఉన్నది. అది దేవునికి ఒక రాజ్యం ఉన్నది, సాతాను ఒక రాజ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన భూలోకం అంతా కూడా చెడిపోయి పాడైపోయి అభివృద్ధితోటి అక్రమంతోటి నిండిపోయి సాతాను రాజ్యంలో ఉంటే, ఆ రాజ్యంలో నుంచి రండి బాబు నా రాజ్యంలోకి, మీ బ్రతుకు భయాన్ని నేను తీరుస్తానని చెప్తున్న ప్రయత్నం పెట్టారు. అది వాడికి ఒక రాజ్యం ఉందా పాస్టర్ గారు అంటే ఆ చరిత్ర మొదలు పెడితే మళ్ళీ టాపిక్ వేరే అయిపోద్ది. కాబట్టి సింపుల్ మాటలు నానా, ఆ రాజ్యం నుంచి పిలుస్తా ఉన్నాను. యేసుబాబు అంటూ రాకపోతే అంటే రాజ్యం గురించి మనకు తెలియదు. అది వాస్తవానికి పరలోక రాజ్యం గురించి ప్రస్తావించిన వాడు బాప్తిస్మ యోహాను. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే యేసుని పరిచయం చేయడం కోసమే నాన్న. అది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, సపోజ్ మనకి ఇప్పుడు ఆయన రాలేదనుకోండి, వచ్చారనుకోండి, ఆయన వచ్చే ముందు ఎవరు వస్తారు? పోలీసులు వస్తారు ముందు. అది ముందు ఒక జీపు రావాలి, వెనక ఒక జీపు రావాలి. అది అలాగనే యేసు ప్రభువు వారు భూలోకం దిగి వస్తారు కాబట్టి ముందు ఒక ఆయన వచ్చేసాడు. ఎవరంటే యోహాను గారు అన్నమాట. ఎందుకు వచ్చాడు ఆయన అంటే రాజ్యం గురించి ప్రకటించడం కోసం వస్తున్నాడు, ముందే ప్రకటించాడు. అది కాబట్టి ఎవరైనా సరే నీ బ్రతుకు భయం పోవాలంటే మొట్టమొదటి యేసయ్య రాజ్యంలో చేరాల ప్రియదని బిడ్డలారా. అది చేరాలంటే ఏం చేయాలండి పాస్టర్ గారు అంటే కనుక ఆయన చెప్పిన మాట, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న సంఘంలో చేరమని చెప్పాడు అన్న. అది ఇంతే. ఎవరు తమ పాప క్రియలు విడిచిపెట్టేసి యేసు నిజమైన దేవుడు నమ్మి బాప్తిసం పొందికి సంఘానికి వస్తూ ఉంటారో వారు రాజ్యంలో చేరినట్లు లెక్క. అది అలా కాకపోతే నువ్వు వచ్చి ఎంతకాలము చర్చికి వచ్చినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, కానుకలు ఇచ్చినా, ఏం చేసినా రాజ్యంలో చేరినట్టు కాదు నాన్న. అది అలాగైతే వచ్చినందరూ కూడా రాజ్యంలో ఉన్నట్టే. అది దానికేముంది, మైక్ ఇచ్చుకుంటే బోళ్ళు చెప్పేస్తారు, చాలామంది మనకంటే బాగా చెప్పేస్తారు అన్యులు కూడాను. అది ఇబ్బంది కాదు. ఎవరైతే సంపూర్ణమైన మారు మనసు పొంది
బాప్తిసం తీసుకొని సంఘానికి క్రమంగా వస్తుంటారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించేట్లు లెక్క అన్నమాట. ఈ రాజ్యంలో చేరిన వారు ఏం చేయాలి? రెండో మాట అంటే నీతిగా జీవించాలి. అది రాజ్యంలో చేరడం ఒక ఎత్తు అయితే నీతిగా జీవించడం ఒక ఎత్తు ప్రయోజనం పెట్టారా. అది ఈనాడు క్రైస్తవులు కూడా మనం విమర్శించుకోకూడదు, కానీ ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా ఏం జరిగిందంటే నీతి లోపించిందనమాట. అది అందుకే ఎక్కడ క్లిప్పింగ్ దొరికితే అక్కడ పెట్టేస్తూ ఉన్నారు. మీరు నేను గమనించుంటారు, నిన్న మొన్నట్లో కేరళలో ఒక పాస్టర్ గారట అమ్మాయిని లైంగిక వేధింపు చేశాడట. ఓ పెద్ద ఇష్యూ అయిపోయింది ప్రయోజనం పెట్టారా. ఎందుకంటే క్రైస్తవుడు నీతిమంతుడు, వాడు తప్పు చేయడు అని అనుకుంటున్నారు. నిజమే అది మాట కూడాను. కానీ క్రైస్తవుడు పాపము చేయుట నీతి తప్పుట లోకానికి వింత ప్రయోజనం పెట్టారు. కాబట్టి నేను చెప్పొచ్చే మాట ఏమిటంటే, లోకులు ఎగతాళి చేసిన మనం నీతిమంతులమే, లోకులు అపహాసంగా మాట మనం పరిశుద్ధులమే ప్రయోజనం పెట్టారు. అయితే విషయం ఏమిటంటారు అంటే కనుక మన నీతి నిలబెట్టుకోవాలా. అది ఆ నీతిని తప్పడమే ప్రాబ్లం అయిపోతుంది ప్రయోజనం పెట్టారా. అది ఎలాగవుతాం నీతిమంతులుగా అంటే సబ్జెక్టులను పోను, కానీ యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులు తీర్చబడ్డాం. నీతిమంతులు తీర్చబడిన మారు ఏం చేయాలి? మనము నీతిగా బతకాల ప్రయోజనం పెట్టారు. అది ఇప్పుడు మీలో చాలామంది మారు మనసు పొందిన వారు ఉంటారు, బాప్తిసం తీసుకున్న వారు ఉంటారు, క్రమంగా వచ్చిన వారు ఉంటారు. చాలామంది మెజారిటీ 90% అలాగే ఉంటారు. ఇప్పుడు మనం నీతిమంతులమే కదా. ఎవరైనా సరే ఇలా చిన్న ప్రశ్న వేస్తాను, నీ బంధువుల్లో కానీ, నీ తోబుట్టులో కానీ, నీ సంఘంలో కానీ, నీ సమాజంలో కానీ నీ పేరును అప్పుడు పలానా ఆయన నీతిమంతుడు అని అంటున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. అంటే అది క్వశ్చన్ మార్క్ ప్రయోజనం పెట్టారా. అది మరి ఎందుకు నీతిమంతుడు అంటే మన లేదంటే అలా బ్రతకట్లేదు కాబట్టి అనమాట. అది ఎందుకని దాన్ని మనం పోగొట్టేసుకున్న సెకండరీ పెట్టేసాం కాబట్టి అనమాట. ఇలాగే వేప చెట్టు కూటానికి వచ్చిందట, వెనకాల కూర్చుందట. నాలాంటి పాస్టర్ గారు చెప్తున్నట్ట, ఇదిగో అలా చాలా చేదు కాయలు ఉన్నాయి, వ్యభిచారం అనే కాయ, దొంగతనం అనే కాయ, మోసం అనే కాయ ఉన్నాయి, ఇవన్నీ కాయలు తెంపేసుకో, యేసు రక్తంలో కడగబడు అని రాజ్యంలో చేరు, నీకు రక్షణ వస్తుంది, నువ్వు పరలోకం మొదలు చెప్తున్నట్ట. అది మీరందరూ కూడా చాలా సంతోషంగా చూస్తున్నారు, ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ నీతిమంతులు అయ్యారు కాబట్టి. వేప చెట్టు భయం వేసేసిందట, బాబోయ్ అందరూ పరలోకం వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కదాని అని చెప్పేసి ఈ బతకూడని చెప్పేసి ఇప్పుడేం చెప్పా కాయలు మంది దులిపేసుకొని వచ్చేసి పాస్టర్ గారు నాకు బాప్తిస్మం ఉందట. పాస్టర్ అదిరిపోడట, ఊరే నాయనో వేప చెట్టుకు కూడా మారు మనసు వచ్చి చెప్పేసి ఇంకా రేపు కాదు ఈ పూట అని చెప్పేసి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని చెప్పేసి మొత్తానికి ఆ వేప చెట్టుకు బాప్తిస్మం ఇచ్చినట్ట. అయిపోయింది. కాలం గడిచిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూటం పెట్టేశాడు. మళ్ళీ వేప చెట్టు వచ్చేసింది, ఏ కాయలతో వచ్చేసింది? మళ్ళీ ఆ చేదు కాయలతోటే వచ్చింది. ఇది మారు మనసు పొందినట్టే అంటారా? ఇది నీతిగా బతుకుతున్నట్టేక కాబట్టి దేవుడు చెప్తే కండిషన్ ఏమిటంటే ముందర రాజ్యంలో చేరు, రెండో నీతిగా నీవు జీవించు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. అది బ్రతుకు భయం. ఇది ప్రైమరీ పాయింట్. ఇక రెండవది ఏమిటంటే మరణ భయం. ఆ పాయింట్ చెప్పి ముగించేస్తాను. రెండవదిగా మరణ భయం ప్రయత్నం పెట్టారు. ఏమిటి మరణ భయం అని కనుక ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను నేను. లూకా సువార్తలో 8వ అధ్యాయంలో 50వ వచనం చదువుదాం ప్రియదని బిడ్డారా. లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనము. అయితే యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు. నాన్న అది యేసు ఏమన్నాడు? భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచమని చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే క్రైస్తవ ఎదుగురు, ఆయన పేరు యాయిరు. అది 41వ వచనం రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో అంతటా సమాజ మందిరపు అధికారి అని యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి అని రాయబడి ఉంటుంది. అది ఇదిగో అంతటా సమాజ మందిరపు అధికారి యాయిరు అన్నాడు. సమాజ మందిరం అంటే ఏమిటండి అంటే కనుక ప్రధానమైన చర్చి యెరూషలేములో ఉండేది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా సబ్బతు దినమున అక్కడ హాజరవుతూ ఉండేవారు. మరి మాటికి వెళ్ళలేరు కాబట్టి, బుధవారం పూట శుక్రవారం పూట వెళ్ళలేరు కాబట్టి ఆ ఊరిలో ఒక చిన్న చర్చి కట్టుకుంటారు. ఆ చిన్న చర్చిని ఏమంటారంటే సునగోగులు లేదా సమాజ మందిరాలు అంటారు. పెద్ద చర్చికేమో పెద్ద పాస్టర్ గారు ఉంటారు, చిన్న చర్చికేమో చిన్న పాస్టర్ గారు ఉంటారు. ఆ చిన్న చర్చి పాస్టర్ గారు ఎవరంటే, సమాజ మందిరపు అధికారి ఎవరంటే మన యాయిరు గారు ప్రియతని పెట్టారు. అయితే విషయం ఏమిటంటే ఈ సమాజ మందిరపు అధికారులుగా సామాన్య ఎవరు నియమించబడతారు అంటే బైబిల్ గ్రంథంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకలు 3 తెగలున్నాయి. ఈ 3 తెగల పరిసయ్యులు అని తెగకు చెందిన వారు మాత్రమే సమాజ మందిరపు అధికారులు నియమించబడతారు. అయితే ఈ పరిసయ్యులు యేసుప్రభు అంటే ఏమాత్రం ఇష్టం లేదు ప్రియతని బిడ్డారా. అది ఆయన ఆగర్భ శత్రువుగా చూసేవాళ్ళు. ఎట్లా పాస్టర్ గారు అంటారేమో, 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. యేసుప్రభు ఒక రోజున ఒక సమాజ మందిరం వెళ్ళారట. అక్కడ ఓత చేయగలవాడు కనిపించాడు, చెయ్యండి పోయినవాడు కనపడ్డాడు. ప్రభు కనికర పడిపోయి, బాబు నీ చెయ్యి చాపని చెప్పగానే చెయ్యి చాపాడు, బాగైపోయాడు. ఈ సమాజ మందిర అధికారి అంటాడు, ఈ రోజున విశ్రాంతి దినము కదా, సబ్బతు దినము కదా, మనం ఒక చిన్న పని కూడా చేయం కదము, అలాంటిది నువ్వు మోషే ధర్మశాస్త్రం మీరిపోయి వ్యక్తిని బాగు చేస్తావా అని చెప్పేసి ప్రశ్నించేశాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒక చిన్న మాట చెప్పండి బాబు అన్నాడు.
ఏ మనిషికి ఒక ఎద్దు కానీ గొర్రె కానీ ఉంటే కనుక అది గుంటలో పడిపోతే అలా వదిలివేస్తారా బయట తీస్తారా అడిగాడు. ఎలా వదిలివేస్తే చచ్చిపోతుంది కదా అన్నాడు. అట్లయితే గొర్రె కంటే ఎద్దు కంటే మనిషి శ్రేష్ఠుడు కదా, కాబట్టి ఈ మనిషిని బాగుంచిన న్యాయమే అని చెప్పేసి అన్నాడు. ఆ మాటకి ఏం చెప్పాలో తోచక ఆ సమాజం అందరికీ బయటికి వెళ్ళిపోయి ఒక గుంపు పోగు చేసుకొని ఇతను బతుకుంటే కనుక మన మతాచారం మంట కలిసిపోతాయని చెప్పేసి ఆయన చంపడ గుంపు తయారు చేసినండి. ఆ గుంపులో ఉన్నవాడండి యాయిరు ప్రియదని పెట్టారు. అది యేసు ప్రభువు వారు సబ్బతు దినమున ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు ధర్మశాస్త్రం మీరుతుందని చెప్పేసి చంపడ గుంపు తయారైపోతే ఆ గుంపులో ఉన్నవాడు ఎవరంటే యాయిరు నాన్న. అది ఇక రెండో మాట ఏమిటంటే యేసు ప్రభువు వారు మరొక మారు సమాజం అందరికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక అబ్బాయికి దయ్యం పట్టున్నాడు. ఆ దయ్యం వలన మాట్లాడలేకపోతున్నాడు, చూడలేకపోతా ఉన్నాడు. ప్రభువులో కనిగిరి పడిపోయి దయ్యమా వదిలిపోమని చెప్పగానే అతను చూస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ ఏమనుకున్నారు, నిజముగా దావీదు కుమారుడే, నిజముగా దైవ కుమారుడు చెబుతా ఉన్నాడు. అప్పుడు ఈ పరిసయ్యులు అన్నారు, ఇతడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యాన్ని మొదలుకొట్టాడే కానీ ఇతడేమీ దైవాంశ సంబూధుడు కాదు అని చెప్పేసి అన్నారు నాన్న. అంటే యేసు ప్రభువు దయ్యాన్ని మొదలుకొట్టినందుకు ఇతడు ఒక పెద్ద భూతమాంత్రికుడు అన్న గుంపు ఒకటి బయలుదేరిపోతే ఆ గుంపులో ఉన్నవాడు ఎవరంటే యాయిరు ప్రియదని పెట్టారా. ఇక మూడో మాట ఏంటంటే నాన్న, మూడో మాట ముందుకు వెళ్ళిపోతాను. యేసు ప్రభువు శిష్యులు వెంటబడి వెళ్తున్నారు. త్రోపక్కన ఒక పుట్టుగుడి వాడు కనిపించాడు. వాళ్ళు అడిగారు, ప్రభువా ఎందుకు పుట్టాడు వీడని చెప్తే, వీడు పాపం చేశాడా, వీని పేరెంట్స్ పాపం చేశారంటే కాదులే నాయన అని చెప్పేసి దేవుని మహిమ కోసం అన్నాడు. ఉమ్మి వేశాడు, బుర్ర చేశాడు, కడుక్కోమని చెప్పగానే చూపు వచ్చేసి మీ చెల్లి స్టోరీ అని తెలుసు. అది ఎప్పుడైనా చూపు వచ్చేసిందో నా కళ్ళు వచ్చినాయి, నా కళ్ళు చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రజలు అడిగారు, ఎవరా బాబు ఎవరు నీ కళ్ళు తెరిచారని చెప్పగానే యేసు అనొక మనుషుడు నా కళ్ళు తెరిచాడని చెప్పేసి అన్నాడు. యేసు అనగా ప్రజలు సంతోషపడ్డారు. ఆ నోట ఈ నోట పరిస్థితులు చేరిపోయింది. వారు వచ్చి అంటారు, బాబు ఒరే నువ్వు గుడ్డివాడవట, నీ కళ్ళు తెరవబడ్డాయట, ఎవరు తెరిచారు నీ కళ్ళు అంటే యేసును ఒక ప్రవక్త తెరిచాడని చెప్పేసి అన్నాడు. ఆ మాట ఒళ్ళు మండిపోయింది వీళ్ళకి. అది ఏమిట్రా, పుట్టుగుడ్డి వాని కళ్ళు యేసు ప్రభు తెరిచాడా? ఇలాగైతే మనం మతాచారం మంట కలిసిపోవటమేను, మనం బ్రతకలేము, ఇంకా అందరూ ఆనవైపు తిరుగులు చెప్పేసి నమ్మకం కలక్క వాళ్ళ అమ్మ నాన్న వద్దకు వెళ్ళిపోయి, అమ్మ నిజంగా మీ అబ్బాయి పుట్టు గుడ్డోడా అది కళ్ళు తెరవబడి అడిగాడట. అది వాళ్ళు ఏం చేసి తప్పించుకున్నారు. వానికే వయసు వచ్చింది నాయన, వాడికి చిన్నపిల్లడేం కాదు, మేము వెళ్ళి అడగమనగానే మరలా వచ్చేసి, ఎరా బాబు నువ్వు గుడ్డోడివానా, నీ కళ్ళు తెరవబడ్డాయా, ఆయన తెరిచాడా అని గదమాయించారు. అప్పుడు అతను చికాకు పడ్డాడు. ఏంటి సార్ అడుగుతున్నారు, కొంపదీసి మీరు కూడా ఆయన శిష్యులను ఆశపడతారేమిటి అని అన్నాడండి. అది ఆ మాట చెప్పగానే మేము శిష్యులు అవ్వడం ఏమిటి, మేము మోసే శిష్యులము, నీవే వాడి శిష్యుడు కాబట్టి నీలాంటి వాడు మా దగ్గర ఉండదని చెప్పి సమాజం అందరూ వెలివేశాడు ప్రీతిని బిడ్డలారా. అది ఆయనకు చెప్పొచ్చే మూడో మాట ఏమిటంటే అండి, యేసు ప్రభువు నమ్మినందుకు వెలివేసే గుంపు ఒకటి బయలుదేరిపోతే ఆ గుంపులో ఉన్నవాడు ఎవరంటే యాయిరు ప్రియదని బిడ్డారా. అది ఒకటేమో చంపుదామని తిరిగే గుంపులో ఉన్నవాడు, భూతమాంత్రికుడు అన్న గుంపులో ఉన్నవాడు, యేసు ప్రభువు నమ్మిన వాడిని వెలివేసిన గుంపులో ఉన్నవాడు ఎవరంటే యాయిరు ప్రియదని బిడ్డారా. అది అంటే యేసు ప్రభువును ఏమాత్రం విశ్వాసం లేనివాడు. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో 48వ వచనం, టైంలో ముగించేస్తాను నాన్న. యోహాను సువార్త 7వ అధ్యాయము 48వ వచనము. నానా, అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచనాలే. అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడు కూడా విశ్వాసం ఉంచలా. కానీ ఇప్పుడు ఏం జరిగింది, తన కుమార్తెకు బాగోలేదు ప్రియదని పెట్టారా, తన వయసు 12 సంవత్సరాలు, ఎక్కడ తగ్గట్లేదు, చచ్చిపోయేలాగా ఉంది ప్రియదని పెట్టారా. ఇప్పుడు ఏం జరిగిందంటే విశ్వాసం వచ్చిందట. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చదువుదానా. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయనను విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుమేమోనని వారు పరిసయ్యులు భయపడి బయటపడలేదు, ఒప్పుకొనలేదు అనమాట. అది రహస్య క్రైస్తవులకు ఉండిపోయారు. అది ఒకప్పుడు విశ్వాసం లేనివాడు తన కుమార్తె బాగోలేపటప్పటికి ఇప్పుడు విశ్వాసం ఉంచేసి వెతుక్కుంటూ వచ్చేసి, నాయనా నా కుమార్తెను బతికించని చెప్పి కాళ్ళపైన పడ్డాడు ప్రియదని బిడ్డారా. అది వాస్తవం. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు, మనలాంటి వాడైతే మనం చంపుదామని తిరిగావు, మన భూతమాంత్రుడు అన్నావు, నన్ను నమ్మిన వెలివేసావు కదా, ఇప్పుడు నీకు అవసరం వస్తే సహాయం చేయాలని నేను చెయ్యనని చెప్పాలి. కానీ ఏ సైట్ వంటి వాడు కాదు నాన్న. తన యొద్దకు వచ్చు వాడిని ఎంత మాత్రం తోసివేసేవాడు కాదు. గట్టిగా చెప్పకూడదాం ప్రియదని బిడ్డారా. అది గట్టిగా పిలుస్తున్నాడు ఆయన, దేవునికి స్తోత్రం. తన యొద్దకు వచ్చు ఎంతమంది త్రోసివేసేవాడు కాదు. ఈనాడు కాలం మారిపోయింది. ఎక్కడో సిరియా దేశంలో చూస్తూ ఉంటే గొంతులు కోస్తూ ఉంటే పాస్టర్ల విశ్వాసుల్ని మన దాకా ఎందుకు వస్తానని చెప్పి అనుకున్నాను నేను. కానీ కాలం మారిపోయింది, ఆంధ్రకు ప్రవేశించింది ప్రియదని బిడ్డలారా. అది పాస్టర్ మా పల్నాడు జిల్లాలో పోయిన సంవత్సరం పాస్టర్మ్మ గారు ముసలావిడ 65 సంవత్సరాలు ఉంటాయి, అమ్మ ప్రార్థన చేసుకుంటే ఉంటుంటే ఒకడు వచ్చేసి బండరాయి ఇచ్చి తలకి చంపేశాడు నాన్న. అది క్రైస్తవులు అయినందుకే. అది శావలేపురం గ్రామంలో మాకు పక్కన 15 కిలోమీటర్లు ఉంటుంది. మైకులు పెట్టి చెబుతూ ఉంటే మైకులు తీస్తావా పగల కొట్టమంటావా అని చెప్పేసి వారి మీద దుర్భాషలాడిపోయి కొట్టడానికి ప్రయత్నం చేశారు నాన్న. అది అయితే నేను చెప్పొచ్చే మాట నేనేం అంటలేదు. కానీ ఒకవేళ కనుక నీవు అటువంటి వాడమైనప్పుడు కూడాను
నీకు అక్కడ సహాయం కావాల్సి వచ్చి నా ప్రభు దగ్గరకు వస్తే, మన ప్రభు దగ్గరకు వస్తే కనుక నిన్ను ఎంత మాత్రం తోసివేయకుండా తన హక్కును చేర్చుకునే వాడు యేసయ్య. ప్రేమ కలిగిన వాడు. నమ్మితే గట్టిగా చెప్పకూడదాం ప్రియదని బిడ్డలారా. అది అలాంటి యాయిరు కూడాను వెతుక్కుంటూ మరి వచ్చేసి, యేసయ్యా నా కుమార్తెను బతికించని చెప్పి, సరే వెళదాం పదా అని వెళుతున్నాడు. వెళుతూ ఉండగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడే అమ్మాయి కనిపించింది అక్కడ. అది ఎందుకు రాసిన అక్కడ పాయింట్ అంటే, ఈ యాయిరు కుమార్తె వయసు 12 సంవత్సరాలు, రక్తస్రావిక స్త్రీ యొక్క రోగం వయసు కూడా 12 సంవత్సరాలే. ఈ 12 దైవ సంఖ్య ప్రియదని పెట్టారా. అది ఆమె గురించి ఎవరు రాయబడిందంటే మీకు తెలుసును, ఎన్నో తెప్పలు పడింది, వైద్యుడు తిరిగింది, ధనమంతా కాజేసుకుంది, రోగాన్ని ఎక్కువ చేసుకుందట. యూదుల సాంప్రదాయంలో ఏ స్త్రీకైనా సరే రక్తస్రావ రోగం వస్తే బాగు చేయడం కోసము 21 రకాల వైద్యాలు ఉంటాయి నాన్న. అది 1 కాదు 2 కాదు 21 రకాలు ఉంటాయి. మచ్చుకు 2 చెబుతాం మీకు. తుమ్మబంక, పటిక బెల్లము, కుంకుమ పువ్వు, ఈ 3 మెత్తగా నూరి వైన్లో ఉడకబెట్టి కనుక ఆ అమ్మాయికి ఇస్తే రోగం నయమైపోద్దట. ఇక రెండవది ఏంటంటే 9 నీరులు వెల్లుల్లిపాయలు మెత్తగా నూరి వైన్లో ఉడకబెట్టి కనుక ఆ అమ్మాయికి ఇస్తే రోగం తగ్గిపోదట. ఇలా ఎన్నున్నాయి పాస్టర్ గారు అంటే 21 రకాలు ఉన్నాయండి. ఏమండి, ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగితేనే ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల అయిపోతుంది కదా. ఇంక 21 హాస్పిటల్ మామూలు విషయమా? సమస్తం అయిపోయింది. ఆమె గొప్ప ధనవంతురాలండి. ఆమెకున్న రోగానికి ఆ డబ్బు కట్టుకుని వెళ్ళిపోతే 12 సంవత్సరాలు మొత్తం ఆస్తి మొత్తం అయిపోయింది, కానీ డబ్బు రోగం మాత్రము తగ్గల, పైగా ఎక్కువ అయిపోయిందట. ఒక రోగం వైద్యం పడక. అది అలా తగ్గకపోతే యోధాసవ చెట్క ఒకటి ఉందండి. ఏమిటా చెట్క అంటే, 4 మోసుకుని పోయి సెంటర్లో కూర్చోబెడతారు, అందరూ వెళ్ళిపోతారు. ఎవరో ఒకరు అకస్మాత్తుగా వచ్చి ఆమెను భయపెట్టి నీ రక్తస్రావం లే అని చెప్పగానే ఆ భయానికి అదురికి అనగానే మనకి ఎక్కిళ్ళు ఆగిపోయినట్టుగా ఆ స్రావం ఆగిపోద్దట. అంచేత తీసుకొచ్చి ఏం చేశారు, ఆమె అక్కడ కూర్చోబెట్టారు, అందరూ వెళ్ళిపోయారు. ఏమో భయపడుతుండగా ఎవరు రాలేదు, కానీ యేసయ్య మార్గం వస్తూ ఉన్నాడు. ఆ జనం అనుకుంటారన్న ప్రియతని పెట్టారా, ఈయన ఎవరో గొప్ప దేవుళ్ళ ఉన్నాడు, లోకము పుట్టినది మొదలుకొని ఈయన చేస్తున్న అద్భుత కార్యాలు మనం ఎన్నడూ చూడలే. అది ఎవడో చెబితే వింటాం కాదు, మన కళ్ళారా మనం చూస్తున్నాం. అది అందుకే యోహాను భక్తుడు ఏమన్నాడు, ఏది కన్నులారా చూచితమో, ఏది చెవులారా వింటమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు ఏవి తాకి చూచా అవే మేము రాస్తాం అన్నాడు. అది ఈనాడు ఏమంటున్నారు, అవన్నీ అభూత కల్పనలు అంటున్నారు ప్రియతని బిడ్డారా. కానీ యోహాను అలా చెప్పలేదు, నేను ఏం చూసాను రాస్తున్నా అన్నాడు అన్నమాట. అది మా ముత్తాతనే వాళ్ళు లేడని చెబితే నేను అర్థం ఉంటుందా ప్రియతని బిడ్డారా. నాకు తెలియనంత మాత్రం మా ముత్తాత లేకుండా పోడు కదా. అది నువ్వు నమ్మనంత మాత్రం, నీకు ఇష్టమైనంత మాత్రం ఏసై లేకుండా పోడు కదా ప్రియతని బిడ్డారా. అది ఆనాడు ప్రజలు మన కళ్ళారా మనం చూస్తున్నామని చెప్పి చూడగానే ఆ మాట అనుకుంటుంటే కుంటి వారికి కాళ్ళు వస్తున్నాయి, గుడ్డి వారికి కళ్ళు వస్తుంది చెప్పగానే, ఇప్పుడు యాయిరు కుమార్తె కోసం వెళ్తున్నాను చెప్పగానే ఆ స్త్రీ విశ్వాసం వెనక నుంచి ముట్టుకోగానే ఆ రోగం తగ్గిపోయింది అన్న. మీకు తెలుసు స్టోరీ అంతా. అది 12 సంవత్సరాలు 12 ఎకరాల పొలము 21 ఎకరాల హాస్పిటల్ తగ్గిన రోగము ఆయన ముట్టుకొని చాలా తగ్గిపోయింది ప్రియతని బిడ్డారా. ఎందుకంటే యేసయ్య రోగములో అధికారం కలిగిన వాడు కాబట్టి. అది ముట్టుకోగానే ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు ప్రభావం బయటికి వెళ్ళిపోయింది పాస్టర్ గారు అంటే, ధర్మశాస్త్ర ప్రకారముగా శవాన్ని ముట్టుకున్నా కానీ, స్రావంగిని ముట్టుకున్నా కానీ, కుష్ఠరోగిని ముట్టుకున్నా అపవిత్రులు అయిపోతారు. అపవిత్రుడైన వాడు కడగా ఉండాలి కాబట్టి ప్రభావం మాత్రం బయటికి వెళ్ళిపోయిందట. ఈయన దైవ కుమారుడు కాబట్టి అవసరం లేకుండా నన్ను ఎవరో ముట్టుకున్నారు రండి చెప్పగానే ఉణుకుతూ వచ్చింది. అమ్మా, ఈ 12 సంవత్సరాల నుంచి రోగం చేత నువ్వు సమాధానం కోల్పోయావు, ఇప్పుడు రోగం నయమైపోయింది కదా, సమాధానం వెళ్ళమని ఆమె సంభాషిస్తూ ఉన్నాడు. అలా సంభాషిస్తూ కొంచెం ఆలస్యం అయిపోయింది. ఈ లోపు యాయిరు కుమార్తె చచ్చిపోయింది. యాయిరు ఇంటి వద్ద పరుగు వచ్చేసి, యాయిరు గారు మీ అమ్మాయి చనిపోయిందయ్యా, ఆ బోధ కొన్ని శ్రమ పెట్టబాక అనమాట. అప్పుడు అక్కడ రాయబడలేదు, కానీ యాయిరు బోర్న ఏడుస్తుండొచ్చు. ఒక్కతే కూతురు కదా అండి, ఏడుస్తూ ఉండొచ్చు. ఏడుస్తూ ఉంటే యేసయ్య అన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచమన్నాడు. అది ఏమి భయం ఉంది అక్కడ, తన కుమార్తె చనిపోయింది, మరణ భయం ఉంది ప్రియతని బిడ్డారా. మరణ నేను చూడలేని భయం ఉంది ఆయనకు అని చేత నువ్వు భయపడబాద్దు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పేసి అన్నాడు. బ్రదర్ గారు, ఒక చిన్న మాట అంటాను నేను, భయపడొద్దని చనిపోక ముందు చెబుతామా, చనిపోయాక చెబుతామా? అంతే కదా. చనిపోక ముందు కనీసం 1% ప్రాణం ఉంటే దేవుడు బతుకుతాడమ్మా, సాక్షి చెబుతాడు, చెప్పేస్తాం మొత్తము. పూర్తిగా చనిపోయిన భయపడమంటే అతనికి అర్థం లేదు. కానీ యేసయ్య అంటున్నాడు భయపడవద్దు అంటున్నాడు. అర్థం ఏంటంటే, యాయిరు నీ కుమార్తె చనిపోయిన మాట వాస్తవమే, నువ్వు కనుక నమ్మిక ఉంచితే నీ కుమార్తెను మరలా తిరిగి బ్రతికిస్తాను నేను, దేవునికి స్తోత్రం. అది నువ్వు నమ్మితే కనుక యేసయ్య మరణమును నిద్రగా మార్చు దేవుడు, నీ మరణ భయాన్ని పోగొట్టే దేవుడు ప్రియతని బిడ్డారా. అది నమ్మితే కనుక ప్రియతని బిడ్డారా. అది నమ్ముతామా? నమ్మం. మనం ఎందుకు నమ్మం అంటే, బైబిల్లో వాళ్ళ స్నేహితులే నమ్మలేదు. ఎవరు స్నేహితులు మీకు తెలుసు. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. భూలోకంలో ఉండే యేసయ్య, మరియా, మార్త, లాజరు అని చెప్పి 3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక కుటుంబం ఉంది ఫ్రెండ్స్. ఆయనకి లాజరు జబ్బు వచ్చింది. జబ్బు వస్తే అప్పుడు యేసు ఎక్కడున్నాడు, బేత్బరా అనే గ్రామంలో ఉన్నారు. వీరెక్కడున్నారు, బేతనీలో ఉన్నారు. ఈ బేతనీకి బేత్బరాకి 20 మైళ్ళు 32 కిలోమీటర్ల అన్నమాట. అప్పుడు పిలిచి, బాబురావు
బేద్బరాలో యేసయ్య ఉన్నాడు, నువ్వు వెళ్ళిపోయి నీ ఫ్రెండ్కు జబ్బు చేసిందని పిలుచుకోరాపో అని చెప్పిందనమాట. బాబురావు గారు ఏం చేశారు, వెళ్ళిపోయి యేసయ్య నీ ఫ్రెండ్ లాజరు జబ్బు చేసిందంట, వాళ్ళ అక్కయ్య మార్తం పంపించింది, రా పోదామని చెప్పేసి అన్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు, వెళదాం పద అని అనలే, నువ్వు వెళ్ళు నేను వస్తా అని చెప్పేసి అన్నాడు. వెళ్ళాడా? వెళ్ళలేదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనము. లాజరు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకను 2 దినములు నీళ్ళు ఇచ్చాడు. ఎందులో ఉన్నాడు అక్కడ? 2 రోజులు. 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని గ్రహించి అన్నాడు. బుజ్జి అక్కడ ఎందులో ఉన్నాడు నాన్న? 2 రోజులు కదా, 4 ఎలాగైంది ఇక్కడ అంటే, కబురు వచ్చిన చచ్చిపోడండి, బయలుదేరి వచ్చే రోజు, కబురు వచ్చిన రోజు, బయలుదేరి వచ్చే రోజు, మధ్యలో 2 రోజులు, మొత్తం ఎన్ని రోజులు అయినాయి? 4 రోజులు అయిపోయినమాట. అది సంగతి. మళ్ళమన్నమాట 4 రోజులు ఎందుకున్నాడు, ముందే వచ్చేయచ్చు కదా అంటే కనుక, అంతకుముందు యేసుప్రభువు వారు నాయీని విధవరాల కుమారుని బతికిచ్చాడు. ఈ పరిశీలు ఏమన్నారంటే, ఎవరైనా చనిపోతే ఆ శవము చుట్టూ ఆత్మ 3 రోజుల పాటు తిరుగుతూ ఉంటుంది, ముఖము రంగు మారకుండా ఉంటే, ఈ శరీరం కుళ్ళు పట్టకుండా ఉంటే ఆత్మ లోపల ప్రవేశించి వాళ్ళు బతుకుతారని నమ్మేవాళ్ళు అలా బతికాళ్ళే, ఈయన బతికేసారని చెప్పేసి అన్నారండి. అది ఏమండి, ఈరోజు నమ్మకపోవడం కాదు, ఆ రోజే నమ్మాలి యేసుప్రభువు వారిని. అది ఇప్పుడు నిరూపిస్తున్నాం మనం బేస్ చేసుకొని. అది ఏమన్నారు, ముఖం రంగు మారకుండా ఉంటే, శరీరం కుళ్ళు పట్టకుండా ఉంటే ఆత్మ లోపలికి వెళ్ళి బతుకుతారు, ఈయనేం బతికించలేదు, అంత సీన్ ఏమి లేదు అన్నారన్నమాట. అప్పుడు అది యేసుప్రభువు వారికి భయమే, అది బాధ కలిగి మీ తిమ్మిరి ఎలాగోని చెప్పేసి ఇప్పుడు 4 రోజుల పాటు ఉండి ప్రయత్నం పెట్టారు. అది వచ్చేసి మార్తమ్మ కౌరెట్టే మార్తమ్మ ఏంటి సంగతి అన్నాడు. ఏమయ్యా, నా తమ్ముడు చనిపోయాడు, నీ ఫ్రెండ్ చనిపోయాడు, సమాధి కూడా చేయబడ్డాడు, కుళ్ళు కూడా పట్టి ఉంటాడు, ఇప్పుడు నువ్వేం చేయలేవు, నువ్వు అప్పుడు రమ్మని ఇప్పుడు వచ్చామని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు సింపుల్గా, మార్తమ్మ నీ తమ్ముడు లేచునని నువ్వు ఎరుగుదువా అన్నాడు. అప్పుడు ఆవిడేమంది, చదవక్కర్లేదు, 24వ వచనంలో, అంత్యదమున పునరుద్ధానమందు లేచుని ఎరుగుదు అని చెప్పినమాట. లేస్తాడు నాయన. ఏంటి లేస్తామంటే, అంత్యదిన అందరు లేస్తారే అప్పుడు లేస్తాడులే అన్నమాట. ఎప్పుడు అందరూ వేసేది? ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరతోనూ పర్ల నుంచి వస్తారు కదా, దేవుడు వస్తారు కదా, అప్పుడు అందరు లేస్తారని వాళ్ళతో పాటు మా వాళ్ళు లేస్తాడు అనమాట. అది అప్పుడు యేసయ్య అన్నాడు, మార్తమ్మ అప్పుడు లేపేది ఎవరనుకుంటున్నావరా? నేనేరా. అప్పుడు లేపడం ఎందుకు నాన్న, ఇప్పుడు ఇక్కడే ఉన్నా కాబట్టి ఇప్పుడే లేపుతాను నేను. ఈ మాట నమ్ముతున్నావు అడిగాడండి. అది ఎందుకంటే నేనే పునరుద్ధానమును, నేనే జీవమును నేను. అది ఏంటి పునరుద్ధానం అంటే, నా మాట విని విశ్వసించువాడు చనిపోని లేస్తాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఎన్నటికీ చనిపోడు, అది జీవం. అది చనిపోయి తిరిగి వాళ్ళు లేవడమేమో పునరుద్ధానము, ఎన్నటికీ చనిపోకపోవడమేమో జీవం. ప్రీతిని బిడ్డరా, నేనే ఈ మాట నమ్ముతున్నాను. మాట ఎక్కడ నమ్మింది? ఆయనతో పాటే తిరుగుతున్న ఫ్రెండ్స్ ఉన్నవాడు వాళ్ళ ఇంట్లో బస్ చేశాడు చాలాసార్లు, కానీ ఆమె నమ్మలేదు. ప్రీతిని బిడ్డరా, అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తామన్నాడు. లాజరు బయటికి రమ్మనగానే ప్రేత వస్త్రంలో కట్టబడిన వాడే బయటకు వచ్చాడు. ప్రీతిని బిడ్డరా, నువ్వు నమ్మితే ఆయన్ని మరణ భయాన్ని తీర్చే దేవుడు. ప్రీతిని బిడ్డరా, హల్లెలూయా. లాస్ట్ 5 నిమిషాలు ముగించేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చామంటే, ఆయన బ్రతికున్న దినాల్లో ఈ విధంగా చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. ప్రీతిని బిడ్డ నమ్మిన వారికి. అయితే దీనికంటే మిన్నైంది ఏంటంటే ప్రీతిని బిడ్డారా, 2వ మరణ భయం తొలగించాడు నాన్న. అది సంగతి. అది యేసుప్రభుని నమ్ముకుని చచ్చిపోతాను, అనుమానం లేదు. అది ఇప్పుడు మనకి యేసుప్రభుని నమ్ముకున్న వారికేమో 2వ మరణ భయం లేదు, నరక భయం లేదు. 2వ మరణం అంటే నరకం. ప్రియదని బిడ్డారా, ఆ నరక భయం లేదండి. కానీ యేసుప్రభుని నమ్ముకొని చచ్చిపోతే కనుక నీకు 2వ మరణ భయం ఉన్నదా? ప్రియదని బిడ్డారా, అది పాస్టర్ గారు మీరు ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా నరకం గురించి మాట్లాడతారు కదా, అసలు నరకం ఎలా కొడదండి అంటారేమో. ఒక 2 విషయాలు చెప్తాను, సింపుల్ 1 నిమిషం చెప్తాను నాన్న. సముద్రం ఒడ్డున కనుక నిలబడి కనుక మనం చూస్తే కనుచూపు మేరలో నీళ్ళు ఎలా కనపడతాయో, నరకం నిల్చుంటేట మంటలు కనపడతాయట. మంటలు కొన్నేమో ర్యాష్ ఫైర్, కొన్నేమో సైలెంట్ ఫైర్, కొన్నేమో బగబగా మండుతూ ఉంటాయి, కొన్నేమో సైలెంట్గా నవ్వుతాయట. ముగించేస్తున్నాను, 5 నిమిషాలు రా. అది ఎప్పుడైతే ఒక మనిషి పాపిగా డిసైడ్ అవుతాడో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అతను తీసుకెళ్ళిపోయి ఆ నరకంలో విసిరేస్తాడు. ప్రియతని పెట్టారు. ఎప్పుడు విసిరేసేసాడు ఏం జరుగుతుందంటే, అతను చుట్టూ గది తయారైపోద్ది, వలయం గది తయారైపోద్ది అనమాట. ఎందుకని గది తయారవుద్ది పాస్టర్ గారు అంటే కనుక, అతను ఒంటరిగా ఉండాలి నాన్న. అది ఎందుకని, మనిషికి ఒంటరితనమే నరకం. అది ఉదాహరణ చెప్తాను. నేను ఎలాగ నరకానికి వెళ్ళనండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా. నాకు కల వచ్చింది. ఏమని? నరకానికి వెళ్ళి కల వచ్చింది. నాతో పాటు మా లాజరన్న కూడా వచ్చేసాడు, మా బాబురావు గారు వచ్చేసారు, అది ఇంకొకళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఏమనుకుంటాం, అన్న నువ్వు వచ్చావా, నేను వచ్చాను, నీది తినాలే నాదని చెప్పేసి మీటింగ్ ఎడతాం అక్కడ. అది నరకంలా కనపడుతుంది ఇంకేమన్నా. అలా కాకుండా నేను ఒక్కడైతే అది భరించలేం. ప్రియతని బిడ్డలారా, అది వచ్చిన మాట చెప్తానండి. నేను తెలంగాణ ఖమ్మంలో ప్రతి నెల బైబిల్ క్లాస్ చెప్తుంటాను. నేను ఆ పాస్టర్ 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నాకు సపరేట్ రూమ్ ఇచ్చాడు. నేనేం చేశాను, ప్రతి నెల వెళ్ళిపోయి అక్కడ స్నానం చేసి నేను క్లాస్కి వస్తూ ఉంటాను. ఉదయాన్నే వెళ్ళిపోయి
అలాగే ఐటీజీకి ఏం చెప్పాడంటే, అయ్యగారు మీరు పడుకొని 9:30కి లేచి 10:30 క్లాస్కి వచ్చామని చెప్పేసి అన్నాడు అనమాట. సరే చెప్పి పడుకున్నాను, లేచాను నేను, వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేశాను, బయటకు వస్తూ ఉంటే ఆ తలుపుకి వెళ్ళాము, వాష్రూమ్కి వెళ్ళాము, ఇది కదనమాట, ఇలా తిప్పేదనమాట, అది లాక్ అయిపోయింది. అది 3 డాబా పైన ఉన్నాను, కిందేమో క్లాస్ అనమాట, ఎంతసేపు గింజుకున్నా రావట్లేదు అనమాట. ఇంక ఎలాగ 2 నిమిషాలు గింజు రాబట్టేప్పటికి ఎలా ఉందంటే చలికాల చెమటలు పట్టుకొచ్చింది నాకు అనమాట. అది పోయిన సంవత్సరం డిసెంబర్ మాసంలో. అది అలా కొట్టి ఎలా కొట్టి రాలేదనమాట. పిలిస్తేనేమో వినపడదు, దూకుదామంటే 3 బిల్డింగు. అది ఇంక ఏం చేయాలి, అదిరిపోతుంది, మనసు అంతా అదిరిపోతుంది. అది చూసేటప్పటికి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి సెల్ ఫోన్ పట్టుకుపోతున్నాం కదా, ఆ రోజు సెల్ ఫోన్ పట్టుకుపోయి బాత్రూమ్కి మంచి అదృష్టమసి తనుకున్న, సపోజ్ క్షమించాలి మాట తప్పు అయితే కనుక, అమ్మయ్య సెల్ ఫోన్ అని చెప్పేసి వెంటనే ఫోన్ చేసి, అయ్యగారు నేను రూమ్లో లాక్ అయిపోయానని చెప్పాగానే ఆయన అంటాడు, మీకోసం నేను ప్రార్థన చేస్తానని అన్నాడు ఆయన. నేను అక్కడ గుండె మీద గిజగిజ గుడి కాడుతుంటే ఆయన జోకులు వేస్తాను అనమాట, ప్రార్థన చేస్తాను చెప్పేసి. ఆయన తర్వాత ప్రార్థన ముందు తీయమని చెప్తే పావు గంట తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఆ కటింగ్ మీద తిప్పి అప్పుడు తీస్తే అప్పుడు బయటకు వచ్చి అమ్మయ్య అనుకున్న ప్రయోజనం పెట్టారా. అది ఏమండి, ఖమ్మం నడిబోడ్లో ఉన్నాను నేను, గంటకైనా బయటకు వస్తాను నేను, కానీ అప్పటికే ఓచుకోలేకపోతే నేను, నువ్వు నరకంలో ఉంటాను ఎప్పటికి బయటికి రావంటే, నువ్వు అక్కడే ఉంటావంటే అసలు భరించగలమా ప్రయోజనం బిడ్డ, ఓహే భరించలేనారా. అది అందుకే ఆ నరకం ఉన్నది, అది తప్పించుకోండి అని చెప్పడం కోసం యేసయ్య దిగి వచ్చాడు, దేవుడు దిగి వచ్చేసాడు, అది తయారు చేసిన వాడు దిగి వచ్చాడు. ప్రియతని బిడ్డారా, అది మాది అంగళూరు అండి, మా ఊర్లో పెద్ద చెరువు ఉంది, నమ్ముతారా మీరు? నమ్మాల్సిందే, ఎందుకంటే మా ఊరు కాబట్టి. అది అలాగే నరకం తయారు చేసిన ఎవరు? దేవుడు కాబట్టి ఆ దేవుడు దిగి వచ్చేసి నరకం ఉందరు అబ్బాయి చచ్చిపోతారా మీరు, నమ్మండి అంటే మేము నమ్మమంటున్నారు. ప్రియతని బిడ్డారా, అది ఏం చేయాలి అంటే కొంతమంది అంటే నీ పాపం మొత్తం కొట్టేసుకోవాలా, ఎలా కొట్టేస్తా, ఏమక్కర్లేదు నమ్ము, నీ పాపం మొత్తం నీ కొట్టేసుకుంటా అని చెప్పిన అన్నమాట. అది దాన్ని ఏమంటల్లా. అది అర్థం ఏంటంటే, నేను పదపాడు వచ్చాను, నేను చాలా గొప్ప ధనవంతును, 100 కోట్లు ఉన్నాయి ఆస్తి, 100 కూడా ఇక్కడ పెట్టేసి, అమ్మా మీకు ఎవరికైతే అప్పు ఉందో వాళ్ళు వచ్చేసి కనుక పేరు రాయించేస్తే మీ అప్పులు తీర్చేస్తాను చెప్పేసి అన్నాను. అప్పుడు జనం అనుకున్నారు, అబ్బా దేవుడు దిగి వచ్చావు బాబా అని చెప్పేసి. ఒక ఆమె వచ్చేసి, అయ్యా నాకు 3 లక్షల అప్పు అంది, ఇచ్చేసాను నేను. ఒక ఆమె 4 లక్షలు ఇచ్చేసాను, ఒక ఆయన 5 లక్షలు ఇచ్చేసాను. ఇలా ఇస్తూ ఉండగా ఒకడు వచ్చేసి, అసలు ఏ ఊర్రా నీదే, ఇక్కడ నీకేం పనిరా, అసలు నువ్వెవడరా మా ఊర్లో డబ్బులు మార్చడానికి అని తిట్టాను అనుకోండి, తరిమేసి అనుకోండి, ఎవరికి నష్టం ప్రియతని పెట్టారా, మీ ఊరికి నష్టం నాన్న. అలాగే యేసయ్య వచ్చేసి నీ పాపం మొత్తం కొట్టివేస్తాను నాయనలారా, నీ పాపం మొత్తం నా మీద అయ్యండి రా, మీకు రక్షణ ప్రసాదిస్తాను, పరలోకం ఇచ్చేస్తాను, నరకం కాలకుండా కాపాడతానంటే నీది ఏ దేశం రా అసలు, నువ్వు ఎవడవరా నువ్వు అని చెప్పేసి ఈరోజు యేసు ప్రభువు తిరస్కరిస్తున్నావు ప్రియతని పెట్టారా. ఆయన ప్రేమ చావక ఇంకా నీ కోసం బతలాడుతూనే ఉన్నాడు, దినమెల్లా చేతులు చాస్తూనే ఉన్నాడు, అంత ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవజనాంగమా, నువ్వు నమ్మిన తోడని, ఎందుకని పాపద వైశ్య నరకం ప్రయాతి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ప్రియతని పెట్టారా, అంత తేలిక వ్యవహారం కాదు. నువ్వు అభివృద్ధి చేస్తూ అక్రమం చేస్తూ పాపం చేస్తూ ఉంటే కనుక దాని తీర్పు ఉంటుంది కంపల్సరిగా. ప్రతి బతకడం చెబుతోంది, పాపద వైశ్య నరకం ప్రయాతి, పాపం పోవాలంటే కుదిరే పని కాదు. నా కర్మస్య నా దానం వచ్చా నా పుణ్యం ప్రాణదనచ్చ జగత్ పుణ్యం నాస్తి అన్నారు. అది ప్రాణదానం లేకపోతే పాపం పోదు. అది నపుణ్యం ప్రాణదానం జగత్ పుణ్యం నాస్తి. అది పుణ్యం రావాలంటే ప్రాణదానం జరగాల. అది అన్ని మతాలను పోషిస్తున్నాయండి, నీకు కొత్తగా చెప్పేది ఏమి లేదు. అది ఇప్పుడు ఉదాహరణ చెబుతానండి, మన ఇంట్లో చక్కని ఆడపిల్ల ఉన్నది, అందగత్త ఉన్నది, ఎవడో దుర్మాలు వచ్చేసాడు, ఎత్తుకెళ్ళిపోయాడు, పాడు చేసేసాడు, మనం బలహీనమో ఏం చేయాలి, పోషణకి వెళ్ళిపోతేనేమో ఎవరు పట్టించుకోవట్లా. అప్పుడు మనం ఏమంటావు, దేవుడు అనేవాడు ఉంటే ఈ వెదక తప్పనిసరి శిక్ష అంటాము. నిజంగా శిక్ష ఉంటుంది కదా అన్న. అది నువ్వు మనగాడి పేటకి పోతే రేపు తీర్పు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రియతని పెట్టారా. అది ఆ నరకానికి వెళ్ళాలి కాబట్టి, ఆ నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేక దేవుడు యేసయ్య వచ్చి క్షమిద్దామని చెప్పి దిగి వచ్చేస్తే ఈనాడు అనేకులు తిరస్కరిస్తూ ఉన్నారు నాన్న. అది నేను చెప్పొచ్చే ప్రేమ సందేశం ఏమిటంటే, నువ్వు ఇప్పటిదాకా తిరస్కరించినా కూడాను ఇప్పటికైనా సరే నీ పాపం పోవాలంటే యేసయ్య మార్గాన్ని వస్తే కనుక నీకోసం ఆయన వచ్చాడు ప్రియతని పెట్టారా. అది నువ్వు నమ్ముకుంటే ఒప్పుకుంటే కనుక నీ మరణ భయాన్ని రెండో మనం తొలగించే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. లాస్ట్ మాట అన్నాడు, ఒక అతను అన్నాడు, బ్రదరు ఒక అతను అన్నాడు, మీ యేసు అంత గొప్ప దేవుడైతే అక్కడే ఉండి కంట్రోల్ చేయొచ్చు కదా అన్నాడండి. అప్పుడు నేను అన్నాను, చిన్న విషయం చెప్తానన్నాను. ఒక చిన్న బయట 5 సంవత్సరాల బయట అరుగు మీద కూర్చొని ఆడుకుంటున్నట్ట. ఈ ఎర్రచీమలు బియ్యం గింజలట అలా పట్టుకుని పోతున్నాయట, ఒకదానంటే ఒకటి పట్టుకుపోతున్నాయట. భలే అని అది చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండగా టపటప వర్షం పడిపోయిందట. వర్షం పడుతుంటే ఎబ్బా లోపలికి వచ్చి, ఏ చీమలు లోపల రండి, ఏ చీమలు లోపల రమ్మన్నట్ట. ఎవరిని పిలుస్తానని చెప్పి నా పరిగెత్తుకు వచ్చారట. ఎవరిని పిలుస్తున్నావు అన్నట్ట, చీమలు నాన్న, తడిసిపోతే నాన్న, చచ్చిపోతున్నానట. అరే నువ్వు ఎంత పిలిచినా కూడా అవి రావురా. ఎందుకు నాన్న అంటే, నీ మాట వినిపించుకోలేవురా, అర్థం చేసుకోలేనంట. మరి అవి వినిపించుకొని ఏం చేయాలంటే నీవు కూడా చీమగా పుట్టాలరా అని చెప్పాడట. అది చీమలు తన మాట వినిపించుకొని చీమగా పుట్టాల్సిన అవసరం మనిషికి ఉన్నది,
దేవుని మనం గ్రహించడం కాబట్టి దేవుడే మనిషిగా పుట్టినాడు. ఆయన మన ప్రభువు అని యేసయ్యగా గట్టిగా చెప్పకూడదు ప్రియతని పెట్టారా. అది దేవుడు మనిషి ఎంత మాత్రం దేవుడు గ్రహించాడు కాబట్టి దేవుడే మనిషి దిగి వచ్చాడు ప్రియతని పెట్టారా. అది ఆయన సంపూర్ణ మానవుడిగా జన్మించినాడు, సంపూర్ణ దేవుడిగా జన్మించినాడు. కారణము నీ రెండో మరణము నరక భయాన్ని తప్పించడం కోసమే ఆయన వచ్చాడు ప్రియతని పెట్టారా. అందుకే వాక్యం చెబుతోంది, ఈ క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధియు లేదంటుందో ప్రియతని పెట్టారా. కాబట్టి ఈ భూలకు బతుకుతున్నావు కాబట్టి నీ బ్రతుకు భయం లేకుండా చేయడానికి వచ్చేసాడు. భయపడబోకమన్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ కాలకుండా రెండో మరణ భయం లేకుండా నరకం లేకుండా తప్పించడం కోసము యేసు ప్రభు దిగి వచ్చినాడు. నువ్వు నమ్ముతావా? నీ ఆత్మ రక్షించుకుంటావా? నువ్వు నమ్మిన తోడనే పాపను మొత్తం నెత్తి మీద క్షమించగల దేవుడై ఉన్నాడు ప్రియదని బిడ్డారా. నీకు పరలోక ప్రసాదించే దేవుడై ఉన్నాడు. నమ్మటం నీ వంతు, కార్యం చేయడము ఆయన వంతు. అప్పటి వరకు మనము నమ్మిన వారము నీతి మొదలు పరిశుద్ధంగా జీవించాలి అని కోరుకుంటాడు ప్రియదని బిడ్డారా. కాబట్టి ఇదిగో భయపడుకునే వర్తమానము చేస్తున్నాడు. దావీదు పట్టణం మందు రక్షకుడు మన కోసము పుట్టి ఉన్నాడు. నమ్మిన వారు నీతిగా బతకండి, నమ్మని వారు నమ్మండి, మీ పాపక్షమ గావించుకోండి, పరలోక రాజ్యము చారండి. దేవుడు తన వినికిడిలో ఈ వాక్య భాగం ఫలింపచేయును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. మంచిదండి. ఈ సమయంలో ఎంతో అమూల్యమైన వర్తమానం. క్రిస్మస్ అంటే మరి అన్నీ ఉంటాయి, కానీ చాలామంది దేవుని వాక్యానికి అంత ప్రాముఖ్యత ఎవరో. కానీ నేను సెంటర్లో క్రిస్మస్ అంటమే నా ప్లాన్ ఏంటంటే మంచి వాక్యం చెప్పించాలి. అది నా ప్లాన్. దేవుని స్తుతిద్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇక్కడ ఎక్కడ కాకుండా చాలా దూర ప్రాంతం నుండి మా మిత్రులు, విజయానంద అయ్య గారి మిత్రులు, మరి అయ్యగారు కూడా లేరు కానీ వారికి మిత్రులు అంటే మా ద్వారా అక్కడ కూడా వాడబడ్డారు కనుక మా ప్రియులు రెవరెండ్ రాజేంద్ర ప్రసాద్ అయ్య గారు ఎంతో అమూల్యమైన క్రిస్మస్ వర్తమానం. ప్రభు గొప్పవాడు, రక్షకుడు, ఆయన నమ్ముట ద్వారానే మనం మోక్షం చేరుకుంటాం, నరకం తప్పించబడతామని చక్కటి సందేశం అందించినందుకు మా ప్రియులు రెవరెండ్ రాజేంద్ర ప్రసాద్ అయ్య గారికి మా ఫెలోషిప్ పక్షాన, మా పెదపాడు మండల క్రైస్తవ సోదరుల పక్షాన, మా అన్ని సంఘాల పక్షాన వారికి మా నిండు వందన మరణాతలు గట్టిగా చప్పట్లు కొడదాం. దైవజనుల్ని మనం గౌరవించాలి. మరి అందరికన్నా గొప్పవారు ఎవరంటే దైవజనులే. దేవదాస్ అయ్య గారు అన్నారు, పొంగమూరు దేవదాస్ అయ్య గారు, ధన్యుడు దైవజనుడు. ధరణి జనులందరికన్నా గొప్పవారు ఎవరంటే దైవజనులు. గట్టిగా ఒకసారి మళ్ళీ చప్పట్లు కొడదాం. వారిని మనం సత్కార్యం చేద్దాం. మీరు ఒకసారి రండి, అహరన్ గారు ఇట్రండి, ఆయన ఆలోచిస్తున్నారు. బొక్కి సాల్తో రండి అయ్యగారిని, కుర్చీ యాదవ్ అయ్యగారిని నిలబెట్టి కాకుండా అయ్యగారి రండి. మా ప్రియులు బాబురావు గారు బొక్కి ఇస్తారు. పాస్టర్ గారు అందరూ రండి. బాబురావు గారు వైస్ ప్రెసిడెంట్ గారు, మనం అందరూ సాల్వా కప్పుదాం. సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు అందరూ రండి. దండ కూడా ట్రెజరర్ గారు చప్పట్లు కొడదాం. బాబురావు గారు రండి సార్. బెన్నీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫోటో వస్తుంది. అలాగే మరి పాటలు 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. భోజనం సిద్ధం చేసేసారు బప్పి సిస్టమ్. అలాగే మాకు అత్యంత ప్రియులు, ఇంకా ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే మాకు ఎంతో సహకారులు ఎవరంటే మా మాస్టర్ గారు ప్రభాకర్ గారు. చప్పట్లు కొడదాం, వారికి కూడా బొక్కి ఇద్దాం. రండి, ఆయన 2 బొక్కి తెచ్చారు. వారికి ఆనంద్ గారు, జోసఫ్ గారు, జోజీ గారు రండి సార్. అహరోన్ గారు, మీ 5 రండి. రండి, దండ దండ.
పేతురు గారు రావాలి. మాస్టర్ గారు ఏరే రండి సార్. తీసుకోండి రండి. ఆనంద్ గారు రండి. జోసఫ్ గారు దండి. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మాకు ఇంకా పోస్టల్లో ఒక 6,000 రూపాయలు పోస్టల్లో, మరి ఇంత జనం వచ్చారు ఈ కార్యక్రమం అంటే జానీ మెడికల్ వారు 6,000 రూపాయలు ఇచ్చి పోస్టర్లు వేయించారు. వారు విజయవాడలో ఉన్నారు, రమ్మన్నా కానీ పర్లేదు దగ్గర అసలు పేరు కూడా చెప్పొద్దు అన్నారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మాకు పెదపాడులో మరి మంచి సహకారం జానీ మెడికల్, అలాగే మా మాస్టర్ మిత్రులు ప్రభాకర్ గారు ఎప్పుడు కూడా మరి పాస్టర్ గారి కానుక వారే ఈరోజు డొనేట్ చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభువుకి మహిమ కలుగును కాక. మన సాల్వేషన్ ఆర్మీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు జానీ గారి కోసము, వీరి కోసం, అంటే క్రైస్తవ సోదరుల నుంచి హెల్ప్ చేసిన 2 కుటుంబాలు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వేళ ఈ క్రిస్మస్ సంబరాలలో ప్రభువా ఈ రీతిగా జరగటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు. దీని విషయంలో ప్రభువా వారి గుప్పిళ్ళు విప్పి సహాయం చేసిన మా ప్రియులు అయ్యా మాస్టర్ గారు వేల్పుల ప్రభాకర మాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. వారికి ఇచ్చిన దాతృత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. దేవా, వారి పక్షాన మీరుండండి నాయన, మీ సహాయం చేయమని అడుగుచున్నాము. వారు చేస్తున్న టీచర్ వృత్తిలో మీ సహాయం చేయండి. అలాగనే తను ప్రేమించుచున్న భార్యను మీరు ఆశీర్వదించండి నాయన. ఆవి డ్యూటీకి వెళ్ళి వస్తున్నప్పుడు భద్రతను కాపుదలనివ్వండి. ఇచ్చిన 2 బిడ్డలను దీవించండి అయ్యా. కుటుంబం మీద మీ ఆశీర్వాదము ఎల్లప్పుడూ నిలిచి ఉండటానికి సహాయం చేయండి. ఈ రీతిగా అనేకులకు ప్రభువా దేవా అనేక సందర్భాలలో నీ పరిచర్యలో పాలి భాగస్తునిగా ఆ కుటుంబాన్ని ఎంచుకుని నడిపిస్తున్నందుకు వందనాలు నాయన. అలాగే మా ప్రభా 2వ కుటుంబము నాయన జానీ మెడికల్ స్టోర్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జానీ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. జానీ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. తనకిచ్చిన భార్యను, తనకిచ్చిన 2 బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారు చేస్తున్న వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. దేవా, వారు చేస్తున్న వ్యాపారం నుండి ఈరోజు నాయన ఈ కార్యక్రమానికి వారి గుప్పులు విప్పి ఉండగా మీ పరలోకపు ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి మీరు అనుగ్రహించండి. తనకిచ్చిన 2 బిడ్డలు అయా కుమారుడు కుమార్తెను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాము. ఈ సమయంలో ప్రభువా ప్రత్యేకంగా ఈ 2 కుటుంబాలను మీరు దీవించండి. అలాగనే మా ప్రభువా ఈ సమయంలో ఎంతమంది అయా ఈ కార్యక్రమం కొరకు వారి గుప్పుళ్ళు విప్పారో ఆయా రీతులుగా వారు సహాయం చేశారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ రీతిగా నడిపిస్తున్న మరి ప్రెసిడెంట్ గారి కుటుంబాన్ని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. సెక్రటరీ గారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. అలాగే మా ప్రభా దీంట్లో ఉన్న నెంబర్స్ అందరిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మా పెదపాడు గ్రామాన్ని అంతటినీ దీవించండి అయ్యా. మా పెదపాడు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. క్రిస్మస్ శుభాకాంక్షలు అయా, క్రిస్మస్ ఆశీస్సులు నాయన, దీవెనలు మెండుగా ప్రతి కుటుంబం మీద కుమ్మరించమని అడుగుతున్నాను. దీనికి స్తోత్రాలు యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సాల్వేషన్ అయ్యగారికి వందనాలు. అలాగే కానుక సమర్పణ. క్రిస్మస్ అంటే కానుక కానీ ఈసారి మా పాస్టర్ గారి మీద భారం పెట్టలేదు. కానీ ఆయన ఆహరోన్ గారు అందరూ గుర్తే తీసుకున్న వాళ్ళకి నేను పొరపాటునవను, నేను ఎవరిని మర్చిపోను కదా, మీరు ఎవరు చెప్పకపోయినా. ఓకే. అలాగే జోసఫ్ గారు, అలాగే పాత్మప్పర్ నుంచి వచ్చిన విజయ్ కుమార్ గారు ఇచ్చారు. వద్దొద్దు. ఓకే. ఆనంద్ గారికి ఇచ్చామా? ఆనంద్ గారు, పేతురు గారికి ఇందాక వెళ్ళిందా రండి. కృపానందం గారు ఇద్దాం. భాస్కర్ గారు రండి.
కొన్ని మా వైస్ ప్రెసిడెంట్ గారు బాబురావు గారు చేతుల మీదకి అందిస్తాం. రండి సార్. తర్వాత మా జాషువా రాజు గారి చేతితో కొన్ని. అయ్యా రండి బాబురావు గారు, త్వరగా రావాలి. బైబిల్ కింద పెట్టండి, అటు పెట్టండి సార్. మీరు ఇవ్వండి, నేను ఇస్తాను కాదు. త్వరగా బాక్స్ చెప్పండి సార్. మీరు సార్ గమనించండి, అందరికీ భోజనాలు ఉన్నాయి. ప్రేమ విందు ఉంది. దయచేసి ఎవరు కూడా తోపులాట కానీ ఏది లేకుండా ప్రార్థనకు వచ్చాం. క్రైస్తవ ఉన్నాయి. జాషువా రాజు గారు వరుస క్రమంలో, జాషువా రాజు గారు రండి. వరుస క్రమంలో దయచేసి ఎవరు కూడా తోపులాడొద్దు. స్పీకర్ రండి. జాషువా రాజు గారికి ఎత్తాలి, ఆయన చేతుల మీదకి ఇప్పిస్తున్నాం. అది ఈయనకి ఇవ్వండి, వైస్ ప్రెసిడెంట్ గారికి. అది ఆయనకి ఎందుకు ఇస్తాం సార్, ఆయనకి అసలు ఏమో ఆయనే ఇవ్వాలి. యేసుదాస్ గారు తీసుకున్నారా? ఇవ్వండి సార్ యేసుదాస్ గారికి. మా రాజేంద్ర ప్రసాద్ అయ్య గారి చేతుల మీదుగా కొన్ని రండి. ఇంకా అయ్య గారు సుందరం గారికి, సాల్వేషన్ ఆర్మీ పాస్టర్ గారికి, శ్రీనివాసరావు గారికి ఇవ్వండి. సుందరం గారే మన అందరికి ఇవ్వాలి, మన అందరిలో పెద్ద అయినా. అయితే నీతి నిమిత్తం ఇలా కానిస్తున్నాం, ఏమనుకోవద్దు. గట్టిగా శ్రీనివాసరావు గారు. ఓకే. సాల్వేషన్ ఆర్మీ అయ్య గారు, ఈ అయ్య గారు కొన్ని సాల్వేషన్ ఆర్మీ అయ్య గారి చేతుల మీదుగా. మేజర్ గారు రండి, మీ చేతుల మీదుగా ఇద్దాం కొన్ని. ఇంకా ఎవరు పాస్టర్ గారు రాని వారు, లాజర్ గారు. సార్ అయ్య గారు మీరు కూర్చోండి. సాల్వేషన్ ఆర్మీ అయ్య గారి చేతుల మీద. మీకు ఇవ్వలేరు కదా, లాజరస్ గారికి ఇవ్వండి. మీరు మీరు ఆయనకి ఇవ్వండి. ఎటు ఇవ్వండి, మీరు తీసుకుంటారు మీ చేతుల మీద. ఇంకా మా ప్రియులు, ఆయన పేరు రవి గారు. రండి రండి సార్, మీ చేతుల మీద. అయ్యా పాస్టర్ గారులు అయితే రావాలి, త్వరగా రావాలి, మేము పిలవలేదు అనుకోవద్దు. మా పాతముప్పారు ఆయనకి వచ్చిందా? జోషి గారు ఎక్కడున్నాడు? జోజీ గారు. ఇద్దరు మామూలు కలర్ఫుల్గా లేరు. ఆయన రెడ్, ఈయన ఆపోజిట్ బ్లాక్. రండి. బాలయేసయ్య గారి చేతుల మీదుగా వీళ్ళిద్దరికి. మా అయ్యగారు మీరు రాకండి. సరే మీరు ఒకసారి కూర్చోండి. మీరు మీ ఇద్దరు అదే ఒక ఊరోళ్ళు కదా. రండి. జోషి గారికి కూడా. ట్రెజరర్ గారి చేతుల మీదుగా రండి. అయిపోయారా? ఈయనకి ఇవ్వండి మీ చేత్తో. అయ్యగారు రండి. సాల్వేషన్ ఆర్మీ గారు. మావు మీరు కాలు అడుగుతుంటే అందరూ మళ్ళీ మావులో వద్ది. రండి రండి. మేజర్ యేసుదాస్ అయ్య గారు. ఎందుకు గుర్తుండదో, గుర్తుండదు కానీ అన్నీ చేస్తున్నాం మీతో. ముగించుకుందాం. ముగింపు ప్రార్థన. శ్రీనివాస ఎవరన్నా సేవకులకి గిఫ్ట్ అందని వారు ఉంటే సంప్రదించండి. కొంతమంది అయ్యగారులు రాలేదు, అవన్నీ మా హ్యాండ్ ఓవర్ చేసుకుని అందరికీ ఇస్తాం. మీ ఊరి నుంచి రాకపోతే అయ్యా మన ఈయన రావాలి కదా, మన వీరమ్మగుంట మీ ఏరి వచ్చారు, ఇచ్చారా? సరే ఓకే. అయితే ముగింపు ప్రార్థన రండి. ప్రార్థన చేసుకుందాం. పరమండలాశ్వరుడైన మా ప్రేమామయుడమైనటువంటి మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువు. ఇదిగో నాయనా, ఈ పెదపాడు మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డల కుటుంబాలను మీరు దీవించారు. అలాగే ప్రభు ఐందవ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు కూడా మీరు దీవించారు. అనేక మంది ప్రభు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ కొరకు వారి కష్టార్జితాన్ని హెచ్చించి వారిచ్చినటువంటి ప్రభు ఆర్థిక వనరుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు నాయన. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు. ఈ పెదపాడు మండలంలో సేవా పరిచయం చేస్తున్న దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయన. ఈ రీతిగా ప్రభువా మేమందరం ఈ స్థలంలో కలుసుకుని ఈ యొక్క డిసెంబర్ నెలలో క్రీస్తు మన కొరకు పుట్టినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభువా నీ బిడ్డలు చేసిన కృషిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నాయన కమిటీ వారిని, ప్రెసిడెంట్ గారిని,
సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. వచ్చినటువంటి సేవకులను మీరు ఆశీర్వదించండి ప్రభువా. సహకారం అందించిన కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. అలాగే ప్రభువా, ఈ యొక్క మా అసోసియేషన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి సేవకుని మీరు బలపరచమని, ఈ రీతిగా మేము అనేక సార్లుగా అనేక సందర్భాలలో ప్రభువా ఈ సెమీ క్రిస్మస్, ఈ గ్రాండ్ క్రిస్మస్ చేసుకోవడానికి మా అసోసియేషన్కి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ సమయంలో నాయన భోజనాలు ఏర్పాటు చేసిన కుటుంబాల్ని, డెకరేషన్కి ఇచ్చినటువంటి కుటుంబాల్ని, బహుమానం ఇచ్చినటువంటి కుటుంబాల్ని, కార్యపరిచర్య చేస్తున్న కుటుంబాల్ని, మా అసోసియేషన్లో ఉన్నటువంటి పాస్టర్ల కుటుంబాల్ని, సంఘాలను, ఈ మండలం అంతటిని కూడా మీరు దీవించి, రాబోయే దినాల్లో ఈ రీతిగా మేము అనేక సంవత్సరాలు ప్రభువా ఈ గ్రాండ్ క్రిస్మస్ చేసుకోవడానికి మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించమని ఈ దాసుని ప్రార్థన ఆలకించి, ఆయా వచ్చిన బిడ్డలందరూ కూడా మరలా తిరిగి ప్రయాణమై వెళ్ళుచుండగా వారి వాహనాలతో మీ నుండి క్షేమంగా తీసుకుని వెళ్ళమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరు లేచి నిలబడి పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరుగాక. మందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రియులు మరి జాషువరాజు గారు వచ్చి దీవెనిస్తారు. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ పెదపాడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్లో ఉన్నటువంటి పాస్టర్స్కును, వారి పరిచయులకు, వారి సంఘాలకును, చేరవచ్చిన విశ్వాసులకును, వారి కుటుంబాలకును, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకును, దైవవర్తమానం ఇచ్చిన దాసులకు, వారి కుటుంబానికి, వారి పరిచయులకును, చేరవచ్చినటువంటి వారందరికీ ఆయన యొక్క సంతోషము, సమాధానము, ఆయన కాపుదల తోడై నడిపించును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, రక్షకుడు పుట్టెను. మంచిదండి, అందరికీ వందనాలు.